హే అండ్ లవర్స్ ఎలా ఉన్నారు? సో ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వన్ పీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ చేయమని చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో మీరు ఇంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను మూవీ ఎక్స్ప్లెనేషన్స్ చేయకపోవడం కరెక్ట్ కాదు. సో అందుకనే ఈరోజు నేను వన్ పీస్ మూవీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయిన వన్ పీస్ స్టాంపీడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. సో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ మూవీ నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన మూవీ అనమాట. సో నేను ఎందుకు ఇలా అంటున్నానో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కొంచెం లెంగ్తీగా అయితే ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి గైస్, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. ఎందుకంటే ఇది చాలా లెంగ్తీ వీడియో, దాదాపు 50+ మినిట్స్ అయితే వచ్చింది. సో అందుకనే నేను పడిన ఈ హార్డ్ వర్క్కి మీరు ఇచ్చే లైక్స్ అండ్ ఈ వీడియోకి వచ్చే వ్యూసే రిజల్ట్ అనమాట. సో అందుకనే ఎంత ఎక్కువగా లైక్స్ వస్తే నాకు అది అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ నేను ఫ్యూచర్లో చేయబోయే మూవీస్కి కూడా ఇది ఒక మంచి మోటివేషన్గా అయితే ఉంటుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో నేను యానిమే రిలేటెడ్ వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అయితే ఉంటాను. సో వాటిని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్లో మనకి బ్లాక్ బియర్ని అయితే చూపిస్తారనమాట. బ్లాక్ బియర్డ్ తన క్రూ మెంబర్స్తో కలిసి ఒక ప్రిజన్లోకి అయితే వస్తాడు. అయితే అసలు బ్లాక్ బియర్డ్ ఈ ప్రిజన్లోకి ఎందుకు వచ్చాడు అంటే, బ్లాక్ బియర్డ్ ఈ ప్రిజన్లో ఉన్న కొంతమంది ఖైదీలను తన క్రూలో జాయిన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాడు అనమాట. సో అందుకని మనోడు ప్రిజన్లోకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడనమాట. ఏమనంటే, ఇక్కడున్న మీరందరూ కూడా మీలో మీరు కొట్టుకుని సావండి అండ్ అల్టిమేట్గా సర్వైవ్ అయిన వాళ్ళని నేను నా క్రూలో జాయిన్ చేసుకుంటాను అని చెప్పి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే అక్కడ ఉన్న ఖైదీలందరికీ ఇస్తాడనమాట. దాంతో అక్కడున్న ప్రిజనర్స్ అందరూ ఒకరితో ఒకళ్ళు పిచ్చగా కొట్టుకుంటారనమాట. ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది గైస్, జైల్లో మొత్తం తగలబడిపోతుంది అనమాట. అండ్ చాలా మంది ప్రిజనర్స్ చనిపోతారు అండ్ కొంతమంది సర్వైవ్ అవుతారు. అండ్ ఆ సర్వైవ్ అయిన కొంతమందిని బ్లాక్ బీర్డ్ తన క్రూలో అయితే జాయిన్ చేసుకుంటాడు అనమాట. అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయి బ్లాక్ బీర్డ్ వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా బ్లాక్ బీర్డ్ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు. బ్లాక్ బీర్డ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ప్రిజన్లో ఉన్న ఒక ఖైదీ మాత్రం అస్సలు కదలకుండా అలానే కూర్చొని ఉంటాడు. ఫస్ట్ టైం బ్లాక్ బీర్డ్ చూసినప్పుడు షాక్ అవుతాడు, బట్ ఆ తర్వాత బ్లాక్ బీర్డ్కి అర్థమవుతుంది అతను ఎవరు అని. అండ్ బ్లాక్ బీర్డ్ అతన్ని చూసి అంటాడు, అయితే నువ్వు ఇంకా చనిపోలేదా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, డీమన్ హైర్ అని చెప్పని అయితే అంటాడు అనమాట. సో బ్లాక్ బీర్డ్ అసలు ఇతన్ని డీమన్ హైర్ అని ఎందుకు అన్నాడు, అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది మనకి ఈ మూవీ ముందు అయితే తెలుస్తుంది. అండ్ ఇతనే ఈ మూవీ యొక్క మెయిన్ విలన్ అనమాట. దీని తర్వాత మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మనకి ఇంకొక వ్యక్తిని అయితే చూపిస్తారు, ఒక మిస్టీరియస్ మ్యాన్ ని. ఇతని పేరు ఇంకా మూవీలో ఈ టైంలో ఇంకా రివీల్ చేయలేదు, బట్ ముందు రివీల్ చేస్తారు. సో ప్రెసెంట్ మన అయితే ఒక మిస్టీరియస్ మ్యాన్ అనేది పిలుద్దాము. సో వీడు ఇన్ ద బ్లాక్ బీర్డ్ డీమన్ హైర్ అని ఒక అతన్ని పిలిచాడు కదా, వాడిని ఆ జైలు నుంచి విడిపించి వీడి దగ్గరికి అయితే తెచ్చుకుంటాడు అనమాట. సో వాడిని ఆ జైలు నుంచి ఎందుకు విడిపించాడంటే, వాడిని ఉపయోగించుకొని వీడు ఒక ప్లాన్ అయితే చేయబోతున్నాడు. ఈ మిస్టీరియస్ మ్యాన్ యొక్క గోల్ ఏంటంటే, రాజర్ స్టార్ట్ చేసిన పైరేట్ ఎరాని ఎండ్ చేయడం. అంటే రాజర్ యొక్క ట్రెజర్ అయిన వన్ పీస్ని కనిపెట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా రూల్ చేయాలి అన్నదే ఈ మిస్టీరియస్ మ్యాన్ యొక్క గోల్ అనమాట. సో దానికోసం ఈ వ్యక్తిని, డీమన్ హైర్ అనబడే ఈ వ్యక్తిని ఉపయోగించుకోవాలి అని మనో డిసైడ్ అవుతాడు. ఇక ఈ డీమన్ హైర్ ఎవరో కాదు, రాజర్ యొక్క ఫార్మర్ పైరేట్ క్రూ మెంబర్ అనమాట. ఇది ఒక నాన్ క్యానన్ మూవీ కాబట్టి దీనికి మెయిన్ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ డాగ్లెస్ బుల్లెట్ అనేవాడు మెయిన్ స్టోరీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. ఈ సీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన స్ట్రా హెడ్ పైరేట్స్ దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. ప్రెసెంట్ మన స్ట్రా హెడ్ పైరేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క పైరేట్ షిప్ లో ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారనమాట. అండ్ ఇంకొక వైపు ఊసాప్ వాళ్ళకు వచ్చిన ఒక ఇన్విటేషన్ ని చదువుతూ అయితే ఉంటాడు. ఈ ఇన్విటేషన్ లో ఏమని ఉంటుంది అంటే, ఫెస్టివల్ పైరేట్స్ అని పిలువబడే ఒక గ్రూప్ కి చెందిన వాళ్ళు ఒక ఫెస్టివల్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ ఫెస్టివల్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పైరేట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ ఈ గ్రూప్ యొక్క కెప్టెన్ పేరు వచ్చేసరికి బువెనో ఫెస్టా అనమాట. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆ ఫెస్టివల్ అయినానికి అయితే వెళ్ళబోతున్నారు, ఆ ఫెస్టివల్ని అటెండ్ అవ్వడానికి. ఇంతకీ ఆ ఫెస్టివల్లో ఏం జరగబోతుంది అంటే, ఆ ఫెస్టివల్లో ఒక గేమ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఆ గేమ్ యొక్క అల్టిమేట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ పీస్ అనమాట. సో ఎస్, మీరు రెండేది నిజమే, అదే వన్ పీస్ అనమాట. అండ్ ఇక్కడ మనం రాబిన్ ని చూసుకుంటే, రాబిన్ కి ఈ బువెనో ఫెస్టా అనబడే వ్యక్తి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అండ్ రాబిన్ అంటుంది, అయితే వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా, చాలా మంది ప్రపంచంలో వాడు చనిపోయాడని చెప్పి అనుకుంటారు, బట్ వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అనమాట అని చెప్పి మన రాబిన్ అయితే అంటుంది అనమాట. అండ్ వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఫైనల్ గా వాళ్ళు ఫెస్టివల్ ఐలాండ్ కి అయితే వచ్చేస్తారు. మీరు ఈ పిక్చర్ లో చూసుకోవచ్చు, ఇదే ఫెస్టివల్ ఐలాండ్ అనమాట. అండ్ ఇక్కడే
ఆ ఫెస్టివల్ జరగబోతుంది అండ్ ఆ గేమ్ కూడా జరగబోతుంది అండ్ ఆ గేమ్ యొక్క అల్టిమేట్ ప్రైజ్ వచ్చేసరికి 1 పీస్ ట్రెజర్ అనమాట. అండ్ దీని తర్వాత మనకి సీన్ని షిఫ్ట్ చేసి బువెనో ఫెస్టా దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. ఎస్ గైస్, ఇంత మనం మిస్టీరియస్ మ్యాన్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం కదా, అతనే ఈ బువెనో ఫెస్టా అనమాట. సో మనోడు ఆ 1 పీస్ని దక్కించుకోవడానికి వేసిన ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నాడు అనమాట. సో ఈ ఫెస్టివల్ కానీ ఈ గేమ్ కానీ ఇదంతా కూడా మనోడి ప్లానే అనమాట. సో మనకి ప్యానల్ అయితే చూపిస్తారు అండ్ మనోడు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట గేమ్ని చూస్తూ. అండ్ ఈలోపు ఒకళ్ళు వచ్చి అతనికి స్ట్రా హెడ్ పైరేట్స్ ఫైనల్గా ఫెస్టివల్ అయ్యానికి వచ్చారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. అండ్ ఆ విషయం వెనకనే మనోడు చాలా ఎక్సైట్ అయితే అయిపోతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి బైనాక్యులర్స్ని యూజ్ చేసి దాన్ని చూస్తాడనమాట. అండ్ వాడు మన లూఫీని చూడగానే చాలా ఎక్సైట్ అవుతాడు. ఎందుకంటే బువెనో ఫెస్టా మన లూఫీ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే వరస్ట్ జనరేషన్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పైరేట్ ఎవరంటే మన లూఫీనే కదా. సో అందుకనే మనోడు లూఫీ కోసం చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్గా లూఫీ రావడంతో మనోడు చాలా ఎక్సైట్ అయితే అవుతాడు అనమాట. అండ్ దీని తర్వాత మనకి సీన్ని షిఫ్ట్ చేసి గేమ్ జరిగే చోటుకైతే తీసుకొని వచ్చేస్తారు. అండ్ ఫైనల్గా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ని యాంకర్ చేయబోయే 2 యాంకర్స్ అయితే వస్తారనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఈ గేమ్ని హోస్ట్ అయితే చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరు యాంకర్స్ అనమాట ఈ గేమ్కి. అండ్ దీని తర్వాత మనకి సీన్ షిఫ్ట్ చేసి మనకి మన స్మోకర్ని అయితే చూపిస్తారు. ఇక మన స్మోకర్ని చూసుకోవచ్చు. ప్రెసెంట్ వీళ్ళు కూడా ఈ ఐలాండ్కి అయితే వచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళు బువెనో ఫెస్టాని క్యాప్చర్ చేయడానికి అయితే వస్తారు. ఈ బువెనో ఫెస్టా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అన్న విషయం నేవీకి అయితే తెలుస్తుంది. సో అందుకని వాడిని పట్టుకోవడానికి మన నేవీ వాళ్ళు కూడా ఇక్కడికి అయితే వస్తారనమాట. డోగ్లస్ బుల్లెట్ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అన్న విషయం మన స్మోకర్కి అయితే తెలుస్తుంది అనమాట. సో డోగ్లస్ బుల్లెట్ గురించి నేవీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే డోగ్లస్ బుల్లెట్ రాజర్స్ యొక్క ఫార్మర్ పైరేట్ మెంబర్. అతన్ని పట్టుకోవడానికి నేవీ వాళ్ళు చాలా కష్టపడతారు. సో మళ్ళీ ఇప్పుడు వాడు ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అండ్ ఆల్సో ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అని తెలిసింది కాబట్టి బువెనో ఫెస్టాతో పాటు ఆ డోగ్లస్ బుల్లెట్ని కూడా పట్టుకోవడానికి మన మరీన్స్ అయితే ప్రయత్నిస్తూ అయితే ఉంటారు. అండ్ దీని తర్వాత మరలా మనకి సీని షిఫ్ట్ చేసి మనకి ట్రఫాల్గర్ లాన్ అయితే చూపిస్తారు. ప్రెసెంట్ మన ట్రఫాల్గర్ లా పరిగెడుతూ పారిపోతూ అయితే ఉంటాడు అనమాట. సో ఏం జరిగింది, వాడు ఎందుకు పారిపోతున్నాడు అనే విషయాన్ని మనకి ఇంకా తెలియదు, ముందు తెలుస్తుంది. అండ్ మనోడు ఎస్కేప్ అయ్యి పరిగెడుతూ ఉంటాడు. మనోడికి ఒంటి నిండా గాయాలు అయితే ఉన్నాయి. మనోడు ఎవరితోనో ఫైట్ చేసి ఉంటాడు అండ్ మనోడి వెనకాల పడుతుంది ఎవరో కాదు, మన బగ్గీ అనమాట. సో మనం బగ్గీని చూసి పారిపోతున్నాడు, నాకు ఎందుకు అర్థం కాలేదు. అయితే అసలు బగ్గీ లాని ఎందుకు తరుముతున్నాడు అంటే ఈ ఫెస్టివల్, ఈ పైరేట్ ఫెస్టివల్కి మన బగ్గీనే సెక్యూరిటీ అనమాట. సో ఇక చెప్పాలంటే సెక్యూరిటీ ఆఫీసర్. ఇంతలో మనోడు బగ్గీ నుంచి ఎస్కేప్ అవడానికి తన యొక్క డెవిల్ ఫ్రూట్ ని యూజ్ చేసి అక్కడ నుంచి టెలిపోర్ట్ అయితే అయిపోతాడు. అయితే ఎక్కడికి టెలిపోర్ట్ అయ్యాడు అనే విషయం మనకి ఇంకా తెలియదు. అయితే ఈ ఐలాండ్ అనేది, ఈ ఫెస్టివల్ ఐలాండ్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది అండ్ మధ్యలో వాటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇమేజ్ లో చూడవచ్చు. అండ్ ప్రెసెంట్ ఈ గేమ్ యొక్క బ్యాటిల్ గ్రౌండ్ వచ్చేసరికి ఆ వాటర్లోనే అనమాట. అండ్ ప్రెసెంట్ పైరేట్స్ అందరూ కూడా అక్కడైతే ఉంటారు. అండ్ ఫైనల్లీ మన స్ట్రా హెడ్ పైరేట్స్ కూడా అక్కడికైతే వచ్చేస్తారు. బట్ వాళ్ళు వచ్చేసరికి గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ పైరేట్స్ అందరూ కూడా గేమ్ స్టార్ట్ అవడానికి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ నీళ్ళల్లో సుడిగుండం అయితే ఏర్పడుతుంది. ఆ సుడిగుండం ఏర్పడటంతో ఆ చుట్టుపక్కల ఉన్న పైరేట్ షిప్స్ అన్నీ కూడా ఆ సుడిగుండంలో క్యాప్చర్ అయిపోతాయి అనమాట. అండ్ చాలా షిప్లు మునిగిపోతాయి. అండ్ ఆ సుడిగుండం ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా ఆ నీళ్ళన్నీ బ్లాస్ట్ అయ్యి ఆకాశం వైపుగా ఒక పెద్ద పిల్లర్ లాగా అయితే ఫామ్ అవుతుంది గైస్. మీరు ఈ ప్యానల్ చూసుకోవచ్చు. అండ్ షిప్స్ అన్ని కూడా, అంటే దానికి దగ్గరగా ఉన్న షిప్స్ అన్ని కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే అయిపోతూ ఉంటాయి. నీటిలో నుంచి ఒక ఐలాండ్ అయితే బయటకు వస్తుంది. అండ్ ఆ ఐలాండ్ మొత్తం కూడా ఒక పెద్ద బబుల్లో అయితే ఉంటుంది. సో ఆ బబుల్తో కవర్ చేయబడ్డ ఐలాండ్ ఆ నీటిలో నుంచి పైకి వచ్చి ఆ వాటర్ పైన ఉంటుందన్నమాట. మీరు ఈ ప్యానల్లో చూడొచ్చు. అండ్ ఆ యాంకర్స్ అందరూ అంటారు ఇప్పుడు ఆ బబుల్లో కనబడుతున్న ఆ ఐలాండ్ పైనే ఈ గేమ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అండ్ అక్కడే ఈ గేమ్ అనేది మనం ఆడబోతున్నాం అని చెప్పి అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ పైరేట్స్ అందరూ కూడా ఆ వాటర్ పిల్లర్ని క్లైమ్ చేసి అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. అందరికంటే ముందు కిడ్ పైరేట్స్ అయితే వెళ్తూ ఉంటారు. అండ్ కిడ్ పైరేట్స్ వెనకాల ఆన్ ఎయిర్ పైరేట్స్ అండ్ వాళ్ళ వెనకాల డ్రేక్ పైరేట్స్ అండ్ ఆ తర్వాత బోనీ పైరేట్స్ అండ్ వాళ్ళ తర్వాత ఫాలెన్ మాంక్ పైరేట్స్ అండ్ దాని తర్వాత ఫైర్ ట్యాంక్ పైరేట్స్ అండ్ ఆ తర్వాత మన బార్తో క్లబ్ అండ్ బ్యూటిఫుల్ పైరేట్స్. వీళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకళ్ళు పోటీ పడుతూ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పిల్లర్ని అయితే ఎక్కుతూ పైకి వెళ్తూ అయితే ఉంటారు. అండ్ మన స్ట్రా హెడ్ పైరేట్స్ ని చూసుకుంటే వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వెనకబడి ఉంటారు అనమాట. మన ఫ్రాంకీ అంటాడు అందరూ సిద్ధంగా ఉండండి, ఇప్పుడు మన సన్నీ యొక్క న్యూ ట్రాన్స్ఫర్మేషన్ నేను మీకు చూపించబోతున్నాను అని చెప్తాడు అనమాట. అండ్ ఆ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క పేరు వచ్చేసరికి ఎంపరర్ పెంగ్విన్ ఫామ్ అనమాట. మీరు ఈ పిక్చర్ లో చూడొచ్చు. అండ్ దీని ద్వారా 1000 సన్నీ షిప్ ఈ ఫామ్ లోకి రాగానే ఒక పెద్ద బ్లాస్ట్ తో ఆ షిప్ అనేది ఎగరటం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఈ పిక్చర్ లో చూసుకోవచ్చు.
ఆ షిప్ అనేది ఎగురుతూ ఎగురుతూ అంతకు ముందు ఆ పిల్లర్ని ఎక్కడానికి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క పైరట్ షిప్ ని కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈవెన్ మన కిడ్ పైరట్స్ ని కూడా దాటేస్తారనమాట వీళ్ళు. అండ్ దీని తర్వాత మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన బువెనా ఫెస్టా దగ్గరికి అయితే తీసుకొని వస్తాడు. మన బువెనా ఫెస్టా ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో ఉన్న తన హైడ్ అవుట్ కి అయితే వస్తాడు. అండ్ ఇక్కడే మనకి డోగ్లస్ బుల్లెట్ ని కూడా చూడొచ్చు. మన డోగ్లస్ బుల్లెట్ కూడా ఇక్కడే ఉంటాడు. అండ్ ఈ బువెనా ఫెస్టా మన డోగ్లస్ బుల్లెట్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఇప్పుడు నువ్వు ఎంట్రీ ఇచ్చి నీ సత్తా ఏంటో వీళ్ళందరికీ చూపించాలి అని చెప్పి మనోడితో అయితే అంటాడు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ప్లాన్ అయితే వేశారు. సో అందుకని డోగ్లస్ బుల్లెట్ ని సిద్ధంగా ఉండమని బువెనా ఫెస్టా అయితే అంటాడు అనమాట. అండ్ దీని తర్వాత మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి స్టార్హైట్ పైరట్ షిప్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. అండ్ ప్రెసెంట్ లోపల నుంచి వాళ్ళకి ఒక సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అవుతారు, ఎవరో షిప్ లోకి మనం తెలియకుండా ప్రవేశించారు అని. అండ్ అది ఎవరో కాదు, మన ట్రెఫాల్గర్ లా అనమాట. ఎందుకంటే బగ్గీ నుంచి ఎస్కేప్ అవుతూ మన ట్రెఫాల్గర్ లా టెలిపోర్ట్ అయ్యాడు కదా. సో అతను ఎక్కడికి టెలిపోర్ట్ అయ్యాడంటే మన స్ట్రాహెడ్ పైరట్స్ యొక్క షిప్ లోకి టెలిపోర్ట్ అయ్యాడు అనమాట. అందుకే మనం ట్రెఫాల్గర్ లా అని చూడొచ్చు. లాని చూడగానే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అసలు నీకు ఏమైంది, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు, అయినా నీ ఒంటి నిండా గాయాలేంటి అని చెప్పి మన లాన్ అయితే అడుగుతారు. అండ్ మన ట్రెఫాల్గర్ లా స్ట్రాహెడ్ పైరట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరందరూ ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది, మన ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి మన లా అయితే అంటాడు. అయితే మన లాకి అసలు ఈ ఫెస్టివల్లో మన బువెనా ఫెస్టా వేసిన ప్లాన్ ఏంటో ముందుగానే తెలుసుకుంటాడు అనమాట. అయితే దాని గురించి మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే వాడు ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా గ్యాదర్ చేసే లోపే మన డోగ్లెస్ బుల్లెట్ మన ట్రెఫాల్గర్ లా యొక్క పైరట్ క్రూ మెంబర్స్ అందరినీ కూడా పిచ్చ కొట్టుడైతే కొడతాడు. బట్ ట్రెఫాల్గర్ లా తను ఎట్లా కూడా కష్టపడి తన మెంబర్స్ అందరినీ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ చేయిస్తాడు అనమాట. బట్ మనోడు మాత్రం ఇరుక్కుపోతాడు. మన లూఫీ గురించి తెలిసిందే కదా, తన ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉంటే మనోడు ఒంటరిగా వదలడు. సో దాంతో మన లూఫీ అంటాడు, అయితే మేము కూడా నీతో పాటే వస్తాము, పద అందరం కలిసి కనిపెడదాం అని చెప్పి అయితే అంటాడు. సో లాతో పాటు స్ట్రాహెడ్ పైరట్స్ అందరూ కాదు, బట్ కొంతమంది మన లాతో పాటు బయలుదేరతారనమాట. ఎవరెవరు అంటే మన సాంజీ, మన రాబిన్, బ్రూక్ అండ్ చాపర్, వీళ్ళ నలుగురు మన లాతో కలిసి ఇంకొక షిప్ లో బువెనా ఫెస్టాని కనిపెట్టడానికి బయలుదేరతారనమాట. మీరు ఈ పిక్చర్ కూడా చూసుకోవచ్చు. ఈ షిప్ ఒక షార్క్ లాగా అయితే ఉంటుంది. సో ఈ షిప్ లో వీళ్ళు మన బువెనా ఫెస్టాని కనిపెట్టడానికి ఈ 5 మెంబర్స్ కలిపి ఒక సపరేట్ గ్రూప్ లాగా అక్కడ నుంచి బయలుదేరతారు అనమాట. ఈ విధంగా స్ట్రాహెడ్ పైరట్స్ 2 గ్రూపులుగా విడిపోతారు. ఒక గ్రూప్ ఏమో గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు, ఇంకో గ్రూప్ ఏమో అసలు ఈ గేమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, బువెనా ఫెస్టా యొక్క ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి వెళ్తారనమాట. ఈ విధంగా 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఇద్దరు కూడా 2 సపరేట్ డైరెక్షన్స్లో అయితే వెళుతూ ఉంటారు. అండ్ ఫైనల్గా మన స్ట్రాహెడ్ పైరట్స్ ఆ ఐలాండ్ మీదకైతే రీచ్ అయిపోతారు వాళ్ళ యొక్క షిప్తో. తర్వాత మన జోరో, మన లూఫీ వీళ్ళిద్దరూ కూడా ఆ ఐలాండ్లోకి అయితే ఎంటర్ అవుతారు అనమాట. అండ్ వీళ్ళతో పాటు రిమైనింగ్ పైరట్స్ కూడా ఎంటర్ అవుతారు. ఈ విధంగా అందరూ కలిసి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆ ట్రెజర్ని సంపాదించడానికి పరుగులు తీస్తూ అయితే ఉంటారు. అండ్ వీళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడతా మాత్రమే కాదు కానీ ఒకరిపైన ఒకరు ఫైట్ కూడా చేసుకుంటారు అనమాట. మీరు ఈ ప్యానెల్లో చూసుకోవచ్చు. కిడ్ పైరట్స్ యొక్క వైస్ కెప్టెన్ అండ్ స్ట్రాహెడ్ పైరట్స్ యొక్క వైస్ కెప్టెన్ జోరో అండ్ కిల్లర్ వీళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు బ్యాటిల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే కిడ్ మన లూఫీని ఆపడానికి అయితే వస్తాడనమాట. అండ్ ఈ విధంగా మన లూఫీ కూడా మన కిడ్ పైన అటాక్ చేస్తాడు. తప్పుకోరా, నేను ఎలాగైనా దానిని సంపాదించాలి, నా దారికి అడ్డు రాకు అని చెప్పి మన కిడ్ పైన అటాక్ అయితే చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ గేమ్ జరుగుతున్న ఐలాండ్ లో అయితే పైరట్స్ అందరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎవరు ముందు ఆ ట్రెజర్ ని కనిపెడతారు అని చెప్పి ఒకరితో ఒకరు పోటీ పడుతూ అయితే ఉంటారు. అండ్ ఆ తర్వాత మనకి సీన్ షిఫ్ట్ చేసి స్ట్రాహెడ్ పైరట్స్ యొక్క సెకండ్ గ్రూప్ దగ్గరికి అయితే వస్తారనమాట. ఈ సెకండ్ గ్రూప్ లాతో కలిసి బువెనా ఫెస్టాని కనిపెట్టడానికి వచ్చారు కదా, సో అక్కడికి అయితే తీసుకొని వస్తారు. సో ప్రెసెంట్ వీళ్ళిద్దరూ కూడా అండర్ గ్రౌండ్ లోకి అయితే వచ్చేస్తారనమాట. అండ్ అండర్ గ్రౌండ్ లోకి వచ్చి మన బువెనా ఫెస్టాని కనిపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తూ అయితే ఉంటారు. అండ్ వీళ్ళలో ఎదుగుతూ ఉండగా వాళ్ళకు ఒక సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరో దేని గురించో మాట్లాడుకుంటున్నారో అని తెలుసుకుంటారు. సో వాడు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని డిసైడ్ అయితే అవుతాడు. బట్ వీళ్ళ దగ్గర ఎలాంటి టెలిపతి స్కిల్స్ అయితే ఉండవు. సో దాంతో రాబిన్ అండ్ బ్రూక్ వీళ్ళిద్దరూ వాళ్ళకున్న డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేస్తారనమాట. మన రాబిన్ ని చూసుకుంటే మన రాబిన్ తను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్ ని క్రియేట్ చేయగలదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదే ఆ డెవిల్ ఫ్రూట్ యొక్క పవర్. అండ్ బ్రూక్ తన యొక్క బాడీ నుంచి తన యొక్క సోల్ ని సపరేట్ చేసుకోగలుగుతారు అనమాట. సో బ్రూక్ యొక్క సోల్ అండ్ రాబిన్ యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి బువెనా ఫెస్టా ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళు సీక్రెట్ గా వింటారనమాట. అండ్ బువెనా ఫెస్టా యొక్క ప్లాన్ విన్న తర్వాత వీళ్ళిద్దరూ షాక్ అయితే అయిపోతారనమాట గైస్. సో బువెనా ఫెస్టా ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు ఈ ఐలాండ్ పైన ఒక బస్టర్ కాల్ అయితే జరగబోతుంది అని చెప్పి అయితే అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే
బస్టర్ గాల్ గురించి మీకు తెలిసిందే కదా. బస్టర్ గాల్ జరిగితే కనుక ఆ ఐలాండ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్గా అనైలేట్ అయిపోతారు, ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. సో ఈ విషయం అయిన తర్వాత మన రాబిన్ అండ్ బ్రూక్ ఇద్దరు షాక్ అయిపోతారు అనమాట. అండ్ వీళ్ళిద్దరూ మన రిమైనింగ్ స్ట్రా హెడ్స్ కూడా చెప్తాడు బస్టర్ కాల్ జరగబోతుంది, ఈ విషయాన్ని మనం ఎలాగైనా సరే మన లూఫీ వాళ్ళకి చెప్పాలి, మనందరం కలిసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి మన స్మోకర్ అయితే వస్తాడనమాట. అసలు ఈ స్మోకర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ప్రతిసారి మన స్ట్రా హెడ్ పైరేట్స్ కి అడ్డుపడుతూ అయితే ఉంటాడు. వీళ్ళు చేసేది ఏమి ఉండదు, వచ్చి అన్నింటినీ చెరగొడతా ఉంటాడు. సో మరలా వీళ్ళు స్మోకర్ అయితే ఫేస్ చేస్తారు. అని మన స్మోకర్ అడుగుతారు, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి మన స్మోకర్ స్ట్రా హెడ్ పైరేట్స్ అయితే అడుగుతారు. అండ్ వాళ్ళు కూడా స్మోకర్ అదే క్వశ్చన్ అడుగుతారు, సరే మా సంగతి పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య క్లాష్ మొదలవుతుంది. బట్ ఇక్కడ బస్టర్ కాల్ జరగబోతుంది అన్న విషయాన్ని మన లూఫీ వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి. సో దాంతో మన సాంజీ అంటాడు, రాబిన్ ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళి లూఫీ వాళ్ళకి ఇక్కడ బస్టర్ కాల్ జరగబోతుంది అన్న విషయాన్ని వెంటనే తెలియజేయని చెప్పానైతే అంటాడు అనమాట. సో దాంతో మన సాంజీ స్మోకర్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. సో మన సాంజీ స్మోకర్ ని ఆపుతూ ఉండగా మన రాబిన్ ట్రఫాల్గర్లా వీళ్ళిద్దరూ కలిసి అక్కడ నుంచి ఎస్కేప్ అయితే అయిపోతారు అనమాట. అండ్ మన సాంజీ స్మోకర్ ని ఆపుతాడనమాట వాళ్ళ దారికి అడ్డు రాకుండా. అండ్ ఇక్కడ ఏదంతా జరుగుతూ ఉండగా మరలా సీన్ ని షిఫ్ట్ చేసి మనకి గేమ్ జరుగుతున్న ఐలాండ్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ప్రెసెంట్ ఈ ఐలాండ్ మొత్తం కూడా ఒక వాటర్ పిల్లర్ పైన అయితే ఉంది, మీకు గుర్తుంది కదా. సో ఈ ఐలాండ్ మీదకి అయితే తీసుకొని వస్తారు. సో ఇక్కడ ప్రస్తుతం పైరేట్స్ అందరూ కూడా ఒకరితో ఒకరు కంపీట్ చేసుకుంటూ ఆ ట్రెజర్ ని ఎలాగైనా సంపాదించాలి అని అయితే చూస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్ గా మన బగ్గీకి ఆ ట్రెజర్ అయితే దొరుకుతుంది గైస్. మీరు ఈ పిక్చర్ లో చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ మిగిలిన పైరేట్స్ అందరూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండగా మన బగ్గీ వాళ్ళందరి మధ్యలో నుంచి ఎస్కేప్ అయ్యి ఫైనల్ గా ఆ ట్రెజర్ని అయితే సంపాదించుకుంటాడు అనమాట. అండ్ ఆ ట్రెజర్ ఏంటిదో అని ఓపెన్ చేసి చూసి మనోడు షాక్ అయిపోతాడు. అయితే అసలు ఆ ట్రెజర్ బాక్స్ లో ఏముంది, అసలు అది నిజంగా వన్ పీసా కాదా అనేది మనకి ఇక్కడ చూపించడు. బట్ మన బగ్గీ మాత్రం షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే అందులో ఉన్నది అంత ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బట్ అదేంటనేది మనకి ఫ్యూచర్లో అయితే అర్థమవుతుంది. అండ్ మన బగ్గీ దాన్ని చూసి షాక్ అయిన వెంటనే ఒక్కసారిగా గేమ్ జరుగుతున్న ఐలాండ్ కింద ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ బ్లాస్ట్ చేసింది ఎవరో కాదు, రాజర్ ఫార్మర్ పైరేట్ క్రూ మెంబర్ అయిన డాగ్లెస్ బుల్లెట్. ఎస్ గైస్, సో ఫైనల్ గా మన బువెనో ఫెస్టా డాగ్లెస్ బుల్లెట్ తో కలిసి తన ప్లాన్ అయితే అమలు చేయబోతున్నాడు. సో మన బుల్లెట్ గాడు ఆ గేమ్ జరుగుతున్న ఐలాండ్ పైన ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడనమాట. మీరు ఇక్కడ ఈ పిక్చర్ లో చూసుకోవచ్చు, ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. దాంతో ఐలాండ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, మొత్తం కూడా కిందకి పడిపోతూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మన బువెనో ఫెస్టాని చూసుకోవచ్చు, మనోడు దాన్ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటాడు అనమాట. ఆహా, పక్క ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అండ్ ఆ డాగ్లెస్ బుల్లెట్ మామూలుడు కాదు, వాడి స్ట్రెంగ్త్ అనేది నిజంగానే చాలా ఎక్కువ అని చెప్పి మనోడు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడు అనమాట ఏం జరుగుతుంది అనేది. అండ్ ఆ తర్వాత ఆ ఐలాండ్ మొత్తం కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే అయిపోతుంది. అండ్ ఆ ఐలాండ్ మీద ఉన్న పైరేట్స్ అందరూ కూడా అక్కడ నుంచి కింద అయితే పడిపోతూ ఉంటారు. అండ్ మన లూఫీ కూడా పడిపోతాడు అనమాట. బట్ మన లూఫీ ఒక డెవిల్ ఫ్రూట్ చూసి చేస్తా, మనోడు నీళ్ళల్లో పడిపోతే తను చనిపోతాడు. సో దాంతో జోరో వెంటనే మన లూఫీని ప్రొటెక్ట్ చేస్తాడు అనమాట. అండ్ ఇంకొక వైపు మనం చూసుకుంటే బగ్గీ చేతిలో ఉన్న ఆ ట్రెజర్ అనేది జాయి కింద పడిపోతుంది. అండ్ ఆ ట్రెజర్ మన ఊసాప్ కి అయితే దొరుకుతుంది అనమాట. మీరు ఈ పిక్చర్ లో చూసుకోవచ్చు. అండ్ మన ఊసాప్ కూడా దాన్ని చాలా ఎక్సైటింగ్ గా ఓపెన్ చేస్తాడు. బట్ అది ఓపెన్ చేసిన వెంటనే మన ఊసాప్ కూడా షాక్ అయిపోతాడు అనమాట గైస్. ఆ తర్వాత మనం సీన్ లో కనుక చూసుకుంటే మనకి డాగ్లెస్ బుల్లెట్ ని అయితే చూపిస్తారు. అండ్ మనోడు మన ఊసాప్ ని పిచ్చ కొట్టుడైతే కొట్టాడు అనమాట. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు. అండ్ మనోడు అంటాడు మన ఊసాప్ ని పట్టుకుని, ఈ సీలో కేవలం స్ట్రాంగ్ పైరేట్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు, నీలాంటి వీక్ పైరేట్స్ కి ఇక్కడ చోటు లేదు అని చెప్పి మనోడు మన ఊసాప్ని అయితే అంటాడు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన ఊసాప్ని మనోడు పెద్ద కొట్టుడైతే కొట్టాడు. అండ్ ఇది చూడగానే మన లూఫీకి చాలా కోపం అయితే వస్తుంది అనమాట. ఎవడరా నువ్వు మా ఫ్రెండ్ పైన చెయ్యి వేసావు అని చెప్పి మన ఊసాప్ని కాపాడటానికి అయితే వస్తాడు. బట్ అప్పుడే బుల్లెట్ ఊసాప్ని లూఫీ వైపుకి అయితే ఇసిరేస్తాడు అనమాట. అండ్ ఇసిరేసిన వెంటనే బుల్లెట్ తన యొక్క చేత్తో మన లూఫీకి ఒక పెద్ద పంచ్ అయితే ఇస్తాడు. దాంతో మన లూఫీ ఎగురుకుంటూ వెళ్ళి పడతాడు అనమాట. అండ్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవడరా వీడియో అని చెప్పి షాక్ అవుతారు. అండ్ మన బగ్గీ ఎక్స్ప్రెషన్ మీరు చూసుకోవచ్చు. మన బగ్గీ అయితే ఇంకా షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే మన బగ్గీ అతన్ని గుర్తుపడతాడు. గైస్ మీకు గుర్తుందా, మన బగ్గీ కూడా రాజర్ పైలట్ క్రూలో ఒక మెంబరే అనమాట. సో అందుకనే మనోడికి బుల్లెట్ గురించి తెలుసు. అండ్ మనోడు బుల్లెట్ ని చూసి షాక్ అయిపోతాడు. అసలు వీడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, వీడు చనిపోయాడు అనుకున్నారు కదా అందరూ అని చెప్పి మన బగ్గీ షాక్ అయిపోతూ అయితే ఉంటాడు. అండ్ మిగిలిన వాళ్ళంతా మన బగ్గీని అడుగుతారు, అసలు ఎవరు వీడియో గురించి నీకు తెలుసా అని. అప్పుడే మన బగ్గీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇతని పేరే డాగ్లెస్ బుల్లెట్, ఒకప్పుడు రాజర్ పైరేట్ క్రూలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్. ఇతని యొక్క స్ట్రెంగ్త్
స్ట్రెంగ్త్ అనేది రాజర్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన రైలీతో సమానంగా ఉంటుంది అని చెప్తారనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే రైలీ ఎంత స్ట్రాంగో మనందరికీ తెలుసు. ఈవెన్ ఫ్యూచర్ పైరేట్ కింగ్ అయిన లూఫీకి ట్రైనింగ్ ఇచ్చింది కూడా మన రైలీనే. అలాంటి రైలీ యొక్క స్ట్రెంగ్త్తో ఈక్వల్గా ఈ బుల్లెట్ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుందని బగ్గి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అనమాట. అండ్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మరోవైపు మనం చూసుకుంటే నేవీ, మెరీన్స్ అందరూ కూడా ఈ ఫెస్టివల్ జరుగుతున్న ఐలాండ్కి అయితే వస్తూ ఉంటారు. దాంతో ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్న యాంకర్స్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అసలు నేవీకి ఇక్కడ ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, అసలు నేవీ ఇక్కడికి ఎలా వచ్చింది, ఈ ఫెస్టివల్ మొత్తం కూడా చాలా సీక్రెట్గా జరుగుతుంది కదా అని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. బట్ నేవీకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో మనకు తెలియదు. బట్ మన స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు, మన స్మోకర్ ఈ ఫెస్టివల్ ఐలాండ్కి అయితే వస్తాడు. సో స్మోకర్ వచ్చాడు అంటే నేవీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. అయితే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది అన్న విషయం అయితే తెలీదు. ఇది ఖచ్చితంగా బువెనో ఫెస్టా యొక్క ప్లానే. నేవీ వాళ్ళు వస్తున్నారు అన్న విషయం తెలియగానే ఆ ఫెస్టివల్కి వచ్చిన పైరేట్స్ అందరూ కూడా పారిపోవడం మొదలు పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళని క్యాప్చర్ చేస్తారేమోనన్న భయం. అండ్ ఇంకా మనకి సీన్ని షిఫ్ట్ చేసి మనకి బువెనో ఫెస్టాని అయితే చూపిస్తాడు. మనోడు నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే మనోడికి తెలుసు ఇదంతా కూడా వాడు ప్లాన్ చేసినట్టుగానే జరుగుతుంది. అండ్ దీని తర్వాత మరలా మనకి సీన్ని షిఫ్ట్ చేసి గేమ్ జరుగుతున్న ఐలాండ్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చేస్తాడు. ప్రస్తుతం ఇది మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ మన ఊసాప్ని మన బుల్లెట్ కొట్టి పడేశాడు కదా. సో దాంతో మన లూఫీ బుల్లెట్ పైన చాలా కోపంగా ఉంటాడు అనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ని నువ్వు ఇంత దారుణంగా అటాక్ చేస్తావు అని చెప్పని అయితే అంటాడు. దాంతో మన బుల్లెట్ మన లూఫీ వైపు చూసి, ఏంటి వాడు నీ ఫ్రెండా, అయితే నువ్వు వాడిని ఇమీడియట్గా నీ క్రూలో నుంచి తీసేసాయి. ఎందుకంటే అంత బలహీనుడు కనుక నీ క్రూలో ఉంటే నువ్వు ఎప్పటికీ ఒక స్ట్రాంగ్ పైరేట్వి కాలేవు, ఈ సీలో నువ్వు సర్వైవ్ అవ్వలేవు అని చెప్పి మనోడు అంటాడు. దాంతో మన లూఫీ ఇంకా కోపం వస్తుంది. ఫ్రెండ్స్ గురించి నీకేం తెలుసు, ఫ్రెండ్స్ యొక్క విలువ నీకు తెలియదు, నీకు తెలిస్తే ఈ విధంగా మాట్లాడు అని చెప్పి మనోడు బుల్లెట్తో చాలా కోపంగా అయితే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. బుల్లెట్ తన యొక్క కాంకరర్స్ హాకీని రిలీజ్ చేస్తారు గైస్. మీరు ఈ పిక్చర్లో చూసుకోవచ్చు. ఈ హాకీ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అక్కడ ఉన్న వీక్ పైరేట్స్ అందరూ కూడా కాన్షియస్ని కోల్పోతారు అనమాట. వాళ్ళందరూ కూడా అన్కాన్షియస్ అయితే అయిపోతారు. కేవలం స్ట్రాంగ్ పైరేట్స్ మాత్రమే దానిని సర్వే అవుతారు. అది కూడా వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడతారు అనమాట. సో మనోడు యొక్క కాంకరర్స్ హాకీ అంత భయంకరంగా ఉంటుంది. మీరు ఈ పిక్చర్లో చూసుకోవచ్చు. మనోడు చూడటానికి లిటరల్ ఒక డీమన్ లాగా అయితే ఉన్నాడు. సో అందుకని వీడికి డీమన్ హైర్ అనే పేరు అయితే ఇవ్వడం జరిగి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బట్ మనం ఇక్కడ లూఫీని చూసుకోవచ్చు, తన యొక్క కాంకరర్స్ హాకీని రిలీజ్ చేస్తాడు గైస్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ బుల్లెట్ యొక్క కాంకరర్స్ హాకీ అండ్ లూఫీ యొక్క కాంకరర్స్ హాకీ రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొని ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు లిటరల్లీ మన లూఫీ యొక్క పవర్ చూసి. ఎందుకంటే డాగ్లెస్ బుల్లెట్ యొక్క కాంకరర్స్ హాకీతో మన లూఫీ యొక్క కాంకరర్స్ హాకీ మ్యాచ్ అవుతుంది అనమాట. దాంతో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి అది మొత్తం కూడా కంప్లీట్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. రెండు పవర్ఫుల్ ఫోర్సెస్ ఒకదాంతో ఒకటి ఢీకొనటం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి మొత్తం క్యాన్సిల్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత మన లూఫీ గట్టిగా అరుస్తాడు, నేను నిన్ను వదిలిపెట్టాను, నువ్వు ఊసాప్ని కొట్టిన ప్రతి దెబ్బకి నేను నీకు సమాధానం చెప్తాను అని చెప్పి మన బుల్లెట్ పైన అటాక్ అయితే వెళ్తాడు. అని మనకి మన బుల్లెట్ని చూసుకోవచ్చు. సరే అయితే రా, నువ్వెంత బలవంతుడువో నేను కూడా చూస్తాను అని చెప్పని అయితే అంటాడు అనమాట. అండ్ ఇదంతా కూడా మన బువెనో ఫెస్టా దూరం నుంచి చూస్తూ, ఆహాహా ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఇంకా మరి కాసేపట్లో ఈ యుద్ధం అనేది పూర్తవబోతుంది అండ్ నా గొప్పతనాన్ని ఈ ప్రపంచం మొత్తం చూడబోతుంది అని చెప్పి మనోడు ఎక్సైట్ అయితే అవుతూ ఉంటాడు. అండ్ దీని తర్వాత మరలా మనకి సీన్ని షిఫ్ట్ చేసేసి అండర్ గ్రౌండ్లో ఉన్న మన సెకండ్ స్ట్రా హెడ్ పైరేట్స్ యొక్క గ్రూప్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ప్రస్తుతం రాబిన్ అండ్ ట్రెఫాల్గర్లా వీళ్ళిద్దరూ కూడా లూఫీ అండ్ మిగిలిన వాళ్ళకి ఈ ఐలాండ్లో బస్టర్ కాల్ జరగబోతుంది అని చెప్పడానికి పరిగెడుతూ అయితే ఉంటారు. అండ్ వీళ్ళు ఈ విధంగా వెళుతూ ఉండగా మన క్రొకోడైల్ అయితే కనపడతాడు అనమాట. గైస్ మన క్రొకోడైల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు అనమాట. ఇక్కడికి మనం చూసుకోవచ్చు మన బగ్గీ వచ్చాడు కాబట్టి క్రాస్ గిల్డ్ లో మన క్రొకోడైల్ అండ్ మీహాక్ వీళ్ళిద్దరు కూడా మెయిన్ మెంబర్స్ కాబట్టి మన క్రొకోడైల్ ఖచ్చితంగా వస్తాడు. సో క్రొకోడైల్ వచ్చాడంటే మీహాక్ కూడా ఖచ్చితంగా వచ్చే ఉంటాడు. అని ఖచ్చితంగా వచ్చాడు అనమాట. మన ముందు మనకి మీహాక్ అయితే చూపిస్తారు. సో ప్రెసెంట్ క్రొకోడైల్ అయితే చూపిస్తారు. రాబిన్ అండ్ లా వీళ్ళిద్దరూ ఉన్న చోటుకి మన క్రొకోడైల్ అయితే వస్తాడు అనమాట. క్రొకోడైల్ చూడగానే మన రాబిన్ షాక్ అయిపోతుంది. అసలు ఎక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఎక్కడేంటి పని అని. అప్పుడు మన క్రొకోడైల్ అంటాడు, ఇలా చూడు రాబిన్, నాకు నీతో పని లేదు, నేను ట్రెఫాల్గర్ లాతో నాకు చిన్న పని ఉంది అని చెప్పి మన క్రొకోడైల్ ట్రెఫాల్గర్ లా అండ్ రాబిన్ తో ఈ విధంగా అయితే చెప్తాడు. రాజర్ పైరేట్స్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్ అయిన డాగ్లెస్ బుల్లెట్ ఈ పైరేట్ ఫెస్టివల్ లో ఇన్వాల్వ్ అయ్యి అయితే ఉన్నాడు. సో వీళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు, మనం దీన్ని ఎలాగైనా ఆపాలి, సో నువ్వు నాతో పాటు రా అని చెప్పి మన ట్రెఫాల్గర్ లా అయితే అంటాడు అనమాట. సో దాంతో ట్రెఫాల్గర్ లా అండ్ క్రొకోడైల్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మనకి
మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన సాంజీ దగ్గరికి అయితే తీసుకుని వస్తాడు. ప్రస్తుతం సాంజీ స్మోకర్తో అయితే బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. బట్ ఈలోపు స్మోకర్కి ఒక ఫోన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆ ఫోన్ అటెంప్ట్ చేసిన వెంటనే మనోడికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మన స్మోకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే స్మోకర్కి ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు, అసలు ఆ ఫోన్ కాల్ ఏం మాట్లాడారు అనేది మనకి ఎక్కడైతే చూపించారు. అండ్ మన స్మోకర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే మన సాంజీ వీళ్ళందరూ కూడా మన రాబిన్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. రాబిన్ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అక్కడ, లా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అయితే అడుగుతాడు. అండ్ మన రాబిన్ చెప్తుంది క్రొకోడైల్ వచ్చి లాని తీసుకెళ్లాడు అని చెప్పి. అండ్ దాంతో మన రాబిన్, సాంజీ ఇంకా అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయా, ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని వాటిని సెర్చ్ చేయడానికి బయలుదేరతారు అనమాట. ప్రస్తుతం మన లూఫీ డోగ్లస్ బుల్లెట్ తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ డోగ్లస్ బుల్లెట్ తన యొక్క స్ట్రెంగ్త్ తో చాలా తేలికగా మన లూఫీని డిఫీట్ చేసేస్తాడు. లూఫీని డిఫీట్ చేసేసిన వెంటనే మనోడు కిడ్ పైరట్స్ దగ్గరికి వెళ్ళి మన కిడ్ అండ్ కిల్లర్ ని వాళ్ళిద్దరిని కూడా డిఫీట్ చేసేస్తాడు అనమాట. అండ్ అదే విధంగా అక్కడ ఉన్న ప్రతి పైరెట్ ని కూడా చాలా తేలికగా డిఫీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మనోడి యొక్క బాడీ అంత స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు బుల్లెట్ యొక్క హాకీ, ఈ హాకీతోనే అక్కడ ఉన్న పైరేట్స్ అందరినీ కూడా చిత్తుగా అయితే కొడుతూ ఉంటాడు అనమాట బుల్లెట్. వాడి యొక్క స్ట్రెంగ్త్ ముందు ఎవ్వరు నిలబడలేకపోతారు. అండ్ మన లూఫీ కూడా మనోడి పైన ఎన్ని అటాక్స్ చేసినా కూడా ఒక్క అటాక్ వల్ల కూడా మన బుల్లెట్ కి ఏమీ కాదనమాట. అండ్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి మరీన్స్ దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. అండ్ ప్రెసెంట్ జోరో కొంతమంది పైరేట్స్ ని తీసుకుని మరీన్స్ తో బ్యాటిల్ చేయడానికి అటువైపు వెళ్తూ ఉంటాడు అనమాట. గైస్ ఇక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతుందంటే ఇక్కడ మీకు 3 లొకేషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన లూఫీ అండ్ కొంతమంది పైరేట్స్, వరస్ట్ జనరేషన్ ఉన్న పైరేట్స్ డోగ్లస్ బుల్లెట్తో ఫైట్ చేస్తున్నారు. అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్లో సెకండ్ గ్రూప్ లూఫీ దగ్గర నుంచి సెపరేట్ అయిపోయి బువెనో ఫెస్టా గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సెకండ్ గ్రూప్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నారనమాట. సో ప్రెసెంట్ వాళ్ళందరూ ఈ ఫెస్టివల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సెర్చ్ చేస్తూ అయితే ఉంటారు. అండ్ మూడో వైపు మన జోరో కొంతమంది పైరేట్స్ని తీసుకొని నేవీతో బ్యాటిల్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. సో ఈ 3 సిచ్యువేషన్స్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ మన జోరో కొంతమంది పైరేట్స్తో కలిసి నేవీతో బ్యాటిల్ చేయడానికి వస్తాడనమాట. అండ్ మన జోరోతో బ్యాటిల్ చేయడానికి వచ్చింది ఎవరో కాదు, అడ్మిరల్ ఫుజితోరా. వీళ్ళిద్దరికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ గైస్. వీళ్ళిద్దరు కూడా స్పోర్ట్స్ మ్యాన్నే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఎవరు తీసుకోవట్లేదు అన్నట్టు ఒకరితో ఒకరు చాలా ఈక్వల్గా బ్యాటిల్ చేస్తూ ఉంటారు. మన జోరో యొక్క గ్రోత్ని మనం చూడొచ్చు. అడ్మిరల్ తో ఈక్వల్ గా అయితే బ్యాటిల్ చేస్తూ ఉంటాడు మన జోరో. అండ్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరుగుతూ ఉండగా రిమైనింగ్ పైరేట్స్ వాళ్ళతో బ్యాటిల్ చేస్తూ అయితే ఉంటారు. అండ్ మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి మన లూఫీ దగ్గరికి అయితే తీసుకుని వచ్చేస్తారు. ఇక మామూలు అటాక్స్ వాడిపైన బుల్లెట్ పైన పని చేయట్లేదు అని డిసైడ్ అయిన లూఫీ తన యొక్క ఫైనల్ ఫామ్ అయిన గేర్ 4 లోకి అయితే ఎంటర్ అవుతాడు అనమాట. సో గేర్ 4 ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ గేర్ 4 లోకి ఎంటర్ అయిన తర్వాత మరలా మన బుల్లెట్ తో బ్యాటిల్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ మన బుల్లెట్ లూఫీని చూసి ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఇంప్రెసివ్, నువ్వు నీ యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని నీ యొక్క హాకీతో యూస్ చేస్తున్నావు అనమాట, చాలా ఇంప్రెసివ్, బట్ దీన్ని నువ్వు ఎక్కువసేపు యూస్ చేయలేవు అని చెప్పి మనోడు అంటాడు. అవును గైస్, గేర్ 4 లో లూఫీ తన యొక్క హాకీని ఎక్కువగా యూస్ చేసేస్తాడు కాబట్టి మనోడు ఆ ఫామ్ లో ఎక్కువసేపు ఉండలేడు అనమాట. బట్ స్టిల్ ఆ ఫామ్ లో లూఫీకి యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ తన యొక్క స్పీడ్ కానీ చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో దాంతో గేర్ 4 లో లూఫీ బుల్లెట్తో బ్యాటిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు బుల్లెట్ పైన ఒక్క అటాక్ను కూడా చేయలేని లూఫీ గేర్ 4 లో కొంతవరకు బుల్లెట్తో బ్యాటిల్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. సో దాంతో ఫైనల్లీ బుల్లెట్ మన లూఫీని ఒక వర్ది అపోనెంట్గా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పటి వరకు మనోడు అక్కడ ఉన్న పైరేట్స్ అందరినీ కూడా చెత్త కొడుతూ ఉంటాడు. ఎవరు కూడా వాడి ముందు వర్ది అపోనెంట్ అని బుల్లెట్కి అనిపించలేదు. బట్ లూఫీ గేర్ 4 లోకి ఎంటర్ అయిన తర్వాత మన బుల్లెట్ యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో ఫైనల్లీ యూ ఆర్ ద వర్ది అపోనెంట్ అని. సో దాంతో మన బుల్లెట్ తన యొక్క పవర్ని రివీల్ చేస్తాడు. ప్రెసెంట్ మన లూఫీ యొక్క గేర్ 4 ఫామ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ వెంటనే మన బుల్లెట్ తన యొక్క ట్రూ పవర్ని రివీల్ చేస్తాడు. ఎప్పటి వరకు మనోడు వాడి యొక్క ఫుల్ పవర్స్ని యూజ్ చేయట్లేదు, జస్ట్ వాడు హాకీని యూజ్ చేసి మాత్రమే ఇప్పటి వరకు బ్యాటిల్ చేశాడు. ఇప్పుడు తన డెవిల్ ఫ్రూట్ పవర్ని యూజ్ చేయబోతున్నారు. మనోడు యొక్క డెవిల్ ఫ్రూట్ వచ్చేసరికి క్లాంక్ ఫ్రూట్ అనమాట. అంటే ఈ డెవిల్ ఫ్రూట్ ద్వారా మనోడు చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువుని తనలో కంబైన్ చేసుకుని దాని యొక్క పవర్ని యూజ్ చేయగలుగుతాడు అనమాట. ప్రస్తుతం మన డాగ్లెస్ బుల్లెట్కి ఓన్గా ఒక షిప్ అయితే ఉంటుందన్నమాట. ఆ షిప్ పేరే క్యాటపల్ట్. ఇది వీడి షిప్. ఈ షిప్లో ఏమి ఉండవు. ఏముంటాయంటే వీడికి కావాల్సిన వెపన్స్. వీడికి డెవిల్ ఫ్రూట్ పవర్ ఏంటి, వెపన్స్తో వీడి ఫ్యూజ్ అయితే వాడి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాడికి కావాల్సిన వెపన్స్ అన్నిటినీ కూడా ఈ షిప్లో స్టోర్ చేసి ఆ షిప్ని అయితే వాడు ఎప్పుడు వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఇదే వాడి యొక్క అల్టిమేట్ వెపన్ అనమాట. సో ఆ బోట్
అండర్ గ్రౌండ్ లో నుంచి బయటకు అయితే వస్తుంది. అండ్ బుల్లెట్ తన యొక్క బాడీని తన డెవిల్ ఫ్రూట్ ని యూజ్ చేసి ఆ షిప్ తో కంబైన్ చేస్తాడు అనమాట. అంటే ఆ షిప్ తో ఫ్యూజ్ చేసుకుంటాడు. అంటే మనోడు ఆ షిప్ తో కలిసిపోతాడు అనమాట. దాంతో ఒక పెద్ద రోబో లాగా అయితే ఫామ్ అవుతాడు. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు మనోడు యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్ ని. బుల్లెట్ లూఫీ పైన గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తాడనమాట. దాంతో లూఫీ కంప్లీట్ గా అన్కాన్షియస్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఎస్ గైస్, లూఫీ కంప్లీట్ గా డిఫీట్ అయిపోతాడు. అండ్ ఫైనల్ గా లూఫీని చంపేద్దాము అని డిసైడ్ అయ్యే లోపు మన వూసాప్ మన బుల్లెట్ ని అయితే ఆపుతాడు. అంతకుముందు మనం చూసుకుంటే వూసాప్ బుల్లెట్ చేతిలో కంప్లీట్ గా దెబ్బలు తింటాడు. మన బుల్లెట్ అంటాడు నీలాంటి ఒక వీక్ పర్సన్స్ ఇక్కడ ఉండకూడదు అని. బట్ వూసాప్ వీకే అని తను పిరికివాడే, కానీ తన ఫ్రెండ్స్ జోలికి వస్తే మాత్రం వూసాప్ చాలా స్ట్రాంగ్ గా అయితే మారుతాడు. మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు మన వూసాప్ మన బుల్లెట్ ముందుకు వచ్చి నిలబడతాడు అనమాట. ఈవెన్ లూఫీ కూడా మన బుల్లెట్ ముందు నిలబడలేకపోతాడు. బుల్లెట్ అంత స్ట్రాంగ్. బట్ వూసాప్ అయినా కూడా భయపడకుండా మన బుల్లెట్ ముందుకు వచ్చి మా కెప్టెన్ మీద చెయ్యి వేయకు, నువ్వు తన మీద చెయ్యి వేసావంటే నేను నువ్వు వదిలిపెట్టను అని చెప్పని అయితే అంటాడు అనమాట. గైస్ మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు. బట్ ఆ తర్వాత వాడిని అక్కడే ఇగ్నోర్ చేసి అక్కడ నుంచి బుల్లెట్ వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మన బుల్లెట్ గారి యొక్క గోల్ ఏంటంటే అక్కడికి వచ్చిన నేవీ అందరినీ కూడా డిఫీట్ చేయాలి అని. సో అందుకని ప్రెసెంట్ మనోడు నేవీని డిఫీట్ చేయడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన జోరో అండ్ ఫుజితోరా దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వదు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఈక్వల్ గా బ్యాటిల్ చేస్తూ అయితే ఉంటారు. బట్ ఫుజితోరాకి మన కిజరు దగ్గర నుంచి కాల్ అయితే వస్తుంది అనమాట. సో దాంతో మన ఫుజితోరా అక్కడ నుంచి వెళ్ళాలి. మనోడు తన యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్ ని యూజ్ చేసి ఆకాశం నుంచి ఒక పెద్ద మెటియోర్ని అయితే సమన్ చేస్తాడు అనమాట. ఒక పెద్ద మెటియోర్ అయితే భూమి మీదకి అయితే పడుతూ వస్తుంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. బట్ అప్పుడే మన జోరో ముందుకు వచ్చి తన యొక్క టెక్నిక్, తన యొక్క 3 స్వోర్డ్ స్టైల్ టెక్నిక్ ని యూజ్ చేసి ఆ యొక్క మెటియోర్ ని 2 ముక్కలుగా అయితే చేసేస్తాడు. అండ్ ఆ తర్వాత ఇంకొక టెక్నిక్ ని యూజ్ చేసి ఆ మెటియోర్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాడు అనమాట. అండ్ ఇంకొక వైపు మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన బ్రూక్ అండ్ చాపర్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. మన బ్రూక్ అండ్ చాపర్ వీళ్ళిద్దరూ ప్రస్తుతం మన లూఫీ అండ్ మిగిలిన వాళ్ళని కలిసి ఇక్కడ ఒక బస్టర్ కాల్ జరగబోతుంది అన్న విషయాన్ని చెప్పడానికి అయితే వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం రాబిన్ ని సాంజీని అయితే చూడము. అండ్ ఎందుకంటే రాబిన్ అండ్ సాంజీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఫెస్టివల్ కి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోతారు అనమాట. సో వాళ్ళిద్దరు ఇంకా దీని గురించి ఇంకేమైనా విషయాలు తెలుస్తాయేమోనని అక్కడ సెర్చ్ చేస్తూ అయితే ఉంటారు. ఇక్కడ మనకి బుల్లెట్ ని అయితే చూపిస్తారు గైస్. ప్రస్తుతం డాగ్లస్ బుల్లెట్ తన యొక్క రోబోటిక్ ఆర్మర్ ని వేసుకుని నేవీ పైన అటాక్ చేయడానికి అయితే వస్తాడు. బట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మెరీన్స్ అందరూ కూడా తన పైన అటాక్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఏ అటాక్ కూడా పనిచేయదు, ఎందుకంటే తన యొక్క రోబోటిక్ ఆర్మర్ అంత స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. మనోడి యొక్క డెవిల్ ఫ్రూట్ అనేది అవేకన్ అవుతుంది. ఎస్ గైస్, నార్మల్ గానే డెవిల్ ఫ్రూట్ చూసే చాలా స్ట్రాంగ్. బట్ డెవిల్ ఫ్రూట్ అవేకన్ అయితే మాత్రం ఆ స్ట్రెంగ్త్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డాగ్లస్ బుల్లెట్ యొక్క డెవిల్ ఫ్రూట్ అవేకన్ అవడం కారణంగా తన చుట్టుపక్కల ఉన్న, ఇంకా చెప్పాలంటే ఆ ఐలాండ్ లో ఉన్న మొత్తం ఆ ఐలాండ్ తో తనను తాను ఫ్యూజ్ చేసుకుంటాడు అనమాట. అండ్ దాంతో మనోడు ఒక పెద్ద జైంట్ లాగా అయితే తయారవుతాడు అనమాట. మీరు గాడ్జిల్లా మూవీస్ చూసారా? గాడ్జిల్లా ఎలా అయితే ఉంటుందో బుల్లెట్ కూడా ప్రస్తుతం ఒక గాడ్జిల్లా లాగా అయితే మారిపోతాడు అనమాట ఐలాండ్ తో ఫ్యూజ్ అయిన తర్వాత. దాంతో అక్కడ ఉన్న పైరేట్స్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అండ్ మనోడు ఆ ఫామ్ లోకి వెళ్ళిన వెంటనే నేవీ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక దాంతో వాడు అంత పెద్ద ఆకారంలో ఉంటే వాడిని ఇంకెవరేం చేయగలుగుతారు, ఉన్న వాళ్ళందరినీ కూడా డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. తర్వాత మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన సకాజుకి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. సకాజుకి మీ అందరికీ తెలిసిందే కదా. సో మనోడే ఏస్ ని చంపింది అనమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొస్తారు. ప్రెసెంట్ వీడు ఫ్లీట్ అడ్మిరల్ అనమాట. సో దాంతో మనోడు కిజరుకి ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు. వెంటనే బస్టర్ కాల్ని అమలు చేయండి, అంతకు మించి మనకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు. సో ఫైనల్ గా బువెనో ఫెస్టా ఎదురు చూస్తున్న బస్టర్ కాల్ని అయితే సకాజుకి ఆర్డర్ చేసేసాడు అనమాట. సో దాంతో మన కిజరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడ ఉన్న మెరీన్స్ అందరికీ కూడా మెసేజ్ పంపిస్తాడు. 5 minutes లో అక్కడ ఉన్న మెరీన్స్ అందరూ కూడా ఆ ఐలాండ్ ని ఖాళీ చేసేసి వెనక్కి వచ్చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు ఆ ఐలాండ్ పైన బస్టర్ కాల్ జరగబోతుంది అని చెప్పి ఆర్డర్ అయితే ఇస్తాడు అనమాట. అండ్ ఇంకొక వైపు మన డాగ్లస్ బుల్లెట్ కూడా మరీన్స్ పైన కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. అని మనోడు అంటాడు, ఈ ప్రపంచంలో కేవలం స్ట్రాంగెస్ట్ పర్సన్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ ఈ ప్రపంచంలో నేనే అందరికంటే స్ట్రాంగ్ అని నేను ఈ ప్రపంచానికి ప్రూవ్ చేస్తాను, బస్టర్ కాల్ కూడా నన్ను ఏమి చేయలేదు అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఆ తర్వాత మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి మన గార్ప్ అండ్ సెంగోకు దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. గార్ప్ అండ్ సెంగోకు వీళ్ళిద్దరే ఫస్ట్ టైం డాగ్లస్ బుల్లెట్ ని క్యాప్చర్ చేసింది వీళ్ళిద్దరే అనమాట. ఆ బస్టర్ కాల్ ని లాంచ్ చేసింది.
అండ్ వీళ్ళిద్దరూ కూడా అప్పుడు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. అండ్ మన గార్ప్ మన బుల్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాడు. ఒకప్పుడు బుల్లెట్ రాజర్ పైరేట్స్‌లో మెంబర్ కాదు. తను దొరికిన ఐలాండ్స్ అన్నిటిని కూడా డెస్ట్రాయ్ చేసుకుంటూ తనకంటే స్ట్రాంగ్ ఎవ్వరూ లేరు అని గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవాడనమాట. సరిగ్గా అప్పుడే గోల్డీ రాజర్ డాగ్లస్ బుల్లెట్‌ని కంప్లీట్‌గా డిఫీట్ చేసేస్తాడనమాట. అండ్ డిఫీట్ చేసేసరికి మన బుల్లెట్ గారి దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే తనకంటే స్ట్రాంగ్ అయిన రాజర్‌ని చూసేసరికి బుల్లెట్ కంప్లీట్‌గా డిఫీట్ అయిపోతాడనమాట. అండ్ మన రాజర్ బుల్లెట్‌ని తన క్రూలో జాయిన్ చేసుకుంటాడు. అప్పుడే మన బుల్లెట్ రాజర్‌తో ఛాలెంజ్ చేస్తాడు. ఏమనంటే నేనెప్పటికైనా నిన్ను ఓడిస్తాను, నిన్ను సర్పాస్ చేస్తాను అని. బట్ బుల్లెట్ రాజర్ కంటే స్ట్రాంగ్ అయ్యే లోపే రాజర్ చనిపోతాడు. సో దాంతో బుల్లెట్‌కి ఎలాంటి గోల్ ఉండదు. తన గోల్ అనేది తన కళ్ళ ముందే కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోవడంతో మనోడు ఒక పిచ్చి పట్టిన కుక్కలాగా ఐలాండ్స్ మీద పడి వాటిని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే బస్టర్ కాల్ ద్వారా డోగ్లస్ బుల్లెట్‌ని బంధించి ప్రిజన్ అయితే చేస్తారనమాట నేవీ వాళ్ళు. సో దాని గురించి గార్ప్ చెప్తూ ఉంటాడు సెంగోకుతో. అండ్ సెంగోకు అంటాడు, ఇలా చూడు గార్ప్, ఇప్పుడు వాడి గురించి నువ్వు జాలి పడ్డా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడిని పట్టుకోకపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు అని చెప్పి మనోడైతే అంటూ ఉంటాడు. ఆ తర్వాత మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి మన లూఫీ దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. ప్రెసెంట్ లూఫీ బుల్లెట్ చేసిన అటాక్ వల్ల కంప్లీట్ డిఫీట్ అయిపోయి అన్కాన్షియస్ లోకి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే మన ఊసాప్ వచ్చి లూఫీని కాపాడతాడు కదా. అండ్ మన లూఫీని పట్టుకొని మన ఊసాప్ ఆ బ్యాటిల్ గ్రౌండ్ లో నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు. గైస్ లిటరల్లీ ఈ ప్యానల్ చూసినప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నిజానికి ఊసాప్ ఒక పిరికివాడు, ఇంకా చెప్పాలంటే మనోడు ఒక బలహీనుడు అనమాట. అలాంటి ఒక బలహీనుడు పిరికివాడు తన స్నేహితుడి విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే మారుతాడు. సో లూఫీని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి అని, తనకి ఎన్ని గాయాలు ఉన్నా, తనకి ఎంత బ్లడ్ లాస్ అయినా కూడా లూఫీని ప్రొటెక్ట్ చేయాలి అన్న తన డిటర్మినేషన్తో లూఫీని అక్కడ నుంచి ఆ బ్యాటిల్ ఫీల్డ్ నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అప్పుడే మన బ్రూక్ అండ్ చాపర్ ఎంట్రీ అయితే ఇస్తారనమాట. మన బ్రూక్ అండ్ చాపర్ మన లూఫీ అండ్ ఊసాప్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ మన చాపర్ ఊసాప్ దగ్గరికి వచ్చి, ఊసాప్ నీ బ్లడ్ చాలా లాస్ అయిపోయింది, నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి మన చాపర్ అంటూ ఉండగా మన ఊసాప్ అంటాడు, లేదు నన్ను తర్వాత ట్రీట్ చేద్దు కానీ ముందు లూఫీని ట్రీట్ చేయి, లూఫీ కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయాడు అని చెప్పి అంటాడు. బట్ మన చాపర్ అంటే, ఇలా చూడు నీకు కూడా చాలా గాయాలైంది, నిన్ను ట్రీట్ చేసిన తర్వాత నేను లూఫీని ట్రీట్ చేస్తాను అని చెప్పి అంటాడు. బట్ మన ఊసాప్ అంటాడు, దయచేసి లూఫీకి హెల్ప్ చేయి, నేను తట్టుకోగలను అంటాడు అనమాట. గైస్ లిటరల్లీ ఊసాప్ని చూస్తే ఖచ్చితంగా బ్రేవ్ వారియర్ ఆఫ్ ద సీ అనే టైటిల్ మన ఊసాప్కి ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకంటే భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ స్నేహితుల కోసం ఆ భయాన్ని అధిగమించిన వాడే నిజమైన వారియర్ అవుతాడు. సో లిటరల్లీ ఇక్కడ మన ఊసాప్ని చూసుకుంటే ఒక గొప్ప వారియర్ లాగా అయితే నాకు అనిపిస్తున్నాడు అనమాట. అండ్ దీని తర్వాత మరలా మనకి సీన్ షిఫ్ట్ చేసి మన రాబిన్ అండ్ సాంజీ దగ్గరికి అయితే తీసుకుని వస్తాడు. ప్రెసెంట్ వీళ్ళిద్దరు కూడా ఈ ఫెస్టివల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అండర్ గ్రౌండ్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఫైనల్లీ రాబిన్ ఒక డాక్యుమెంట్ అయితే చూస్తుంది. అండ్ ఆ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మన రాబిన్ ఎక్సైట్ అవుతుంది అనమాట. అండ్ తను అంటుంది, మనకు కావాల్సింది ఫైనల్గా వచ్చేసింది, ఇది కనుక మన దగ్గర ఉంటే అని చెప్పి తను అంటుంది అనమాట. బట్ ఈ లోపే మన సాంజీ అంటాడు, సరే నువ్వు దాన్ని ఎలాగో కనిపెట్టావు కదా, పద మన తోట ఇక్కడ నుంచి వెళ్ళి మిగిలిన వాళ్ళతో కలుద్దాం అని చెప్పి అయితే అంటాడు అనమాట. సో అందులో ఏముంది అనేది మనకి ఇప్పుడే అర్థం కాదు, ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి స్మోకర్ దగ్గరికి అయితే తీసుకొని వస్తాడు. గైస్ స్మోకర్ ఎంత యూజ్లెస్ అయినప్పటికీ మనోడు చాలా మంచోడు అనమాట. అండ్ మనోడికి ఫ్లీట్ అడ్మిరల్ సకాజుకి తీసుకున్న డెసిషన్ అస్సలు నచ్చదు. ఎందుకంటే 5 నిమిషాల్లో మరీన్స్ అందరూ కూడా ఈ ఐలాండ్ ని ఖాళీ చేయడం ఇంపాసిబుల్. అలాంటప్పుడు మరీన్స్ ఈ ఐలాండ్ లో ఉండంగానే బస్టర్ కాలనీ ప్లాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని మన స్మోకర్ యొక్క డెసిషన్ అనమాట. సో స్మోకర్ ఏం డిసైడ్ అవుతాడు అంటే, నేను డాగ్లస్ బుల్లెట్ని క్యాప్చర్ చేసి ఆ బువెనో ఫెస్టాని కూడా క్యాప్చర్ చేస్తే ఈ బస్టర్ కాలనీ వాళ్ళు ఆపేస్తారు. సో ముందు నేను ఆ పనిలో ఉండాలి అని చెప్పి మన డాగ్లస్ బుల్లెట్ని పట్టుకోవడానికి బయలుదేరుతాడు. ఇక్కడ మనకి సాబో అయితే ఎంట్రీ ఇస్తాడు అనమాట. గైస్ సాబో ఎందుకు వచ్చాడంటే, రెవల్యూషనరీ ఆర్మీకి కూడా ఈ ఫెస్టివల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. అండ్ ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్న బువెనో ఫెస్టా ఈ ప్రపంచం మొత్తాన్ని రూల్ చేయాలని అనుకుంటున్నాడు. సో ఆ బువెనో ఫెస్టాని ఆపడానికి రెవల్యూషనరీ ఆర్మీ వాళ్ళు కూడా ఈ ఐలాండ్కి అయితే వస్తారనమాట. సో అందుకనే సాబో కూడా ఎక్కడికి వస్తాడు. అని మనోడు అంటాడు, ఎక్కడికి బయలుదేరావు స్మోకర్ అని చెప్పి మనోడు అయితే అంటాడు. అండ్ మన సాబోకి తెలుస్తుంది లూఫీ కూడా ఇదే ఐలాండ్ లో ఉన్నాడు అని. అండ్ మనోడు ఏమనుకుంటాడంటే, ఈ స్మోకర్ వల్ల లూఫీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమోనని మన స్మోకర్ అడ్డుకోవడానికి వచ్చాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, స్మోకర్ వల్ల లూఫీకి ఏంటి ప్రాబ్లం. అండ్ దాంతో మన సాబోకి అండ్ స్మోకర్ కి మధ్య బ్యాటిల్ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకో వైపు చూసుకుంటే మన బోవా హ్యాన్కాక్ మన లూఫీని వెతుక్కుంటూ అటువైపుగా పరిగెత్తుకుంటూ అయితే వస్తుంది. ఒకవైపు ఏమో మన స్మోకర్ అండ్ సాబో ఫైట్ చేసుకుంటూ ఉంటుంటే, మన హ్యాన్కాక్ ఏమో అటువైపు లూఫీని వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి సీన్ షిఫ్ట్ చేసి మన చాపర్, లూఫీ, బ్రూక్ అండ్ ఊసాప్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ప్రెసెంట్ చాపర్ ట్రీట్మెంట్ చేయడంతో మన లూఫీ
కాన్షియస్లోకి అయితే వస్తాడనమాట. మన లూఫీ పైకి లగవగానే అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటాడు, మీరందరూ కలిసి థౌజండ్స్ అనే దగ్గరికి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఉంటే ప్రమాదం, ఆ డాక్టర్స్ బుల్లెట్ గాని నేను డిఫీట్ చేసి తిరిగి వస్తాను అని చెప్పని అయితే అంటాడనమాట. ఆ విధంగా అన్న వెంటనే మన లూఫీ గేర్ 4 లోకి అయితే ఎంటర్ అవుతాడు అండ్ ఎంటర్ అయ్యి మన బుల్లెట్ పైన అటాక్ చేయడానికి బయలుదేరతాడు. గైస్ ఇక్కడ మన బుల్లెట్ని చూసుకుంటే మనోడే ఒక పెద్ద గాడ్జిల్లా లాగా అయితే ఉంటాడు అండ్ మన లూఫీ గేర్ 4 లో మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తాడనమాట. అండ్ దాని తర్వాత మరలా మనకి సీన్ ని షిఫ్ట్ చేసి మన సాబో అండ్ స్మోకర్ దగ్గరికి అయితే తీసుకుని వస్తారు. వీళ్ళిద్దరు బ్యాటిల్ చేస్తూ ఉండగా సరిగ్గా అక్కడికి మన ట్రెఫాల్గర్ లా, బగ్గీ అండ్ క్రొకోడైల్ వీళ్ళ ముగ్గురు కూడా వస్తారనమాట. అండ్ వాళ్ళతో పాటు హ్యాన్కాక్ కూడా అక్కడికి వస్తుంది. అండ్ ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా ఒకే చోట అయితే ఉంటారు. అండ్ మన ట్రెఫాల్గర్ లా అంటాడు, ఇలా చూడండి, ఆ బుల్లెట్ గారిని ఆపడమే ప్రస్తుతం మనందరికీ ఉన్న గోల్. వాడిని ఆపకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం చనిపోతాం. సో ప్రెసెంట్ మనం వాడిని ఆపాలి. సో వాడిని ఆపాలి అంటే మనం అందరం కలిసి పని చేయాలి అని చెప్పి అయితే అంటాడనమాట. బట్ మనం చూసుకుంటే సాబోనేమో రెవల్యూషనరీ ఆర్మీకి చెందినవాడు అండ్ ట్రెఫాల్గర్లా, హ్యాన్కాక్, బగ్గీ, క్రొకోడైల్ వీళ్ళందరూ ఏమో పైరేట్స్ అండ్ ఇంకోవైపు స్మోకర్ ఏమో ఒక మరీన్. సో వీళ్ళందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం అనేది ఇంపాసిబుల్. సో దాంతో వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ మన ట్రెఫాల్గర్లా వాళ్ళని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇలా చూడండి, మనం ఇప్పుడు వీటి గురించి ఆలోచించి కూర్చుంటే ఆ బుల్లెట్ని మనం ఎప్పటికీ డిఫీట్ చేయలేము. సో ప్రెసెంట్ మన అందరం కలిసి చేతులు కలిపితే తప్ప మనం ఏమి చేయలేము అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మన లూఫీ వెళ్ళి మన బుల్లెట్ పైన అటాక్ అయితే చేస్తాడనమాట. వాళ్ళందరూ కూడా మన లూఫీని చూస్తారు, లూఫీ ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ షాక్ అవుతూ అయితే ఉంటారు. అండ్ మన లూఫీ వెళ్ళి వాడిపైన అటాక్ చేస్తూ ఉండే లోపే బుల్లెట్ మన లూఫీని చూసి నువ్వు ఇంకా చావలేదారా అని చెప్పి మన లూఫీ పైన ఇంకొక అటాక్ అయితే చేస్తాడు. దాంతో మన లూఫీ ఒక్కసారిగా వెనక్కి వచ్చి కింద పడతాడు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన లూఫీ లేచేసరికి మన హ్యాన్కాక్ ఉంటుంది అనమాట. మన హ్యాన్కాక్ వచ్చి లూఫీ నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతుంది. అండ్ మన లూఫీ అంటాడు, హే హ్యాన్కాక్, నేను చూసి చాలా కాలం అయింది, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. దాంతో మన హ్యాన్కాక్ కంప్లీట్ షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తను అంటుంది, ఈ సిచ్యువేషన్స్లో కూడా నువ్వు నీ గురించి కాకుండా నా గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి తను షాక్ అయిపోతుంది అనమాట. బట్ మన లూపీ మెంటాలిటీ అలాంటిది అనే విషయం మన హ్యాన్కాక్కి అర్థం కాదు. తనేమో తన గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన లూపీ అంటాడు, హే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి మనోడు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే మన ట్రెఫాల్గర్ లా అంటాడు, ఇలా చూడు, నువ్వు ఒక్కడివే వాడిని డిఫీట్ చేయడం జరగదు, మన అందరం కలిసి చేతులు కలిపితేనే వాడిని డిఫీట్ చేయడం పాసిబుల్ అవుతుంది అని చెప్పి మన లా అయితే అంటాడనమాట. సో దాంతో లూఫీ ఓకే అది మంచి విషయమే అంటాడు. ఎందుకంటే మన లూఫీ ఎవరిని కూడా ఒక ఎనిమీ లాగా చూడడు, ప్రతి ఒక్కరిని తన ఫ్రెండ్గానే చూస్తారు కాబట్టి వాడు ఎవరితో టీమ్ అప్ అవడానికైనా లూఫీ రెడీగానే ఉంటాడు అనమాట. అండ్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పని చేయడానికి ఒకరితో ఒకరు అగ్రి అయితే అవుతారు. అండ్ మన లా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే మన లూఫీ అంటాడు, సరే ట్రాఫీ, నువ్వు నీ ప్లాన్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయి, ఈ లోపు నేను వెళ్ళి వాడి చూసి వస్తాను అంటూ ఉంటాడు. సో దాంతో మన లా అంటాడు, వాడి గురించి మనకు తెలిసిందేలా, సరే మీరైనా నేను చెప్పేది వినండి అని చెప్పి మన ట్రెఫాల్గర్ లా వాళ్ళతో అయితే చెప్తాడనమాట. సో దాంతో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా అయితే ఫామ్ అవుతారు. గైస్ మీరు ఇక్కడ ఈ టీం చూసుకోవచ్చు, ఒక చాలా విచిత్రంగా ఉంది. వన్ పీస్లో ఉన్న అన్ని గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ కలిసి ఒక టీమ్గా అయితే మారారు. సో ఇది ఫైనల్ వార్కి ఇది ఒక ఫోర్ షాడో లాగా అయితే అనిపిస్తుంది. ఫైనల్ వార్లో కూడా అందరూ కలిసి ఈముతో బ్యాటిల్ చేస్తారు కదా. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మన లూఫీ, ట్రెఫాల్గర్లా, హ్యాన్కాక్, క్రోకోడైల్ వీళ్ళందరూ కూడా పైరేట్స్ అనమాట. అండ్ మన స్మోకర్ని చూసుకుంటే స్మోకర్ ఒక మరీన్. అండ్ ఇంకొక వైపు సాగుబోని చూసుకుంటే రెవల్యూషనరీ ఆర్మీ. సో ఇక్కడ మనం చూసుకుంటే రెవల్యూషనరీ ఆర్మీ వాళ్ళు, పైరేట్స్ వాళ్ళు, మరీన్స్ వాళ్ళు అందరూ కలిసి ఒక టీమ్గా అయితే ఫామ్ అయ్యారు. ఇది ఒక విచిత్రమైన టీం అనమాట. ఎందుకంటే వన్ పీస్లో వీళ్ళందరూ ఒకరికొకరు శత్రువులు, బట్ ఇప్పుడు మాత్రం బుల్లెట్ని డిఫీట్ చేయడానికి వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా అయితే ఫామ్ అవుతారనమాట. అండ్ ఇక్కడ మనం ఇక్కడ మనకి లూచిని అయితే చూపిస్తారు. వీడు కూడా ఆ బువెనో ఫెస్టాని క్యాప్చర్ చేయడానికి అయితే వస్తాడనమాట. సో మన లూచి గురించి ఇక్కడ ఎక్కువగా చూపించరు, బట్ CP0 వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయాన్ని చెప్పడానికి నాకు తెలిసి ఈ సీన్ అయితే ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే మన బుల్లెట్ గడు మాత్రం విధ్వంసం చేస్తూ ఉంటాడు, ఐలాండ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తూ పైరేట్స్ని కానీ మరీన్స్ని కానీ ప్రతి ఒక్కరిని దొరికినట్టు వేసేస్తూ అయితే ఉంటాడు అనమాట. అండ్ మనోడు అరుస్తూ ఉంటాడు, ఇక్కడ నన్ను ఎవ్వరు ఆపలేరు, ఇప్పుడు నేను రాజర్ కంటే స్ట్రాంగ్గా నన్ను ఎవ్వరు ఆపలేరు ఈ ప్రపంచంలో అని చెప్పి అరుస్తూ అయితే ఉంటాడు అనమాట. ట్రెఫాల్గర్ లా ముందు వాళ్ళందరికీ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ట్రెఫాల్గర్ లా యొక్క ప్లాన్ ఏంటంటే, మనం డోగ్లెస్ బుల్లెట్ యొక్క పవర్స్ని చూసుకుంటే డోగ్లెస్ బుల్లెట్ తన యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువుని కూడా తనలో కలిపేసుకుని వాటి యొక్క పవర్ని యూజ్ చేసుకుని ఇంకా పవర్ఫుల్గా అయితే మారుతాడు. సో ప్రస్తుతం వాడిలో ఉన్న వస్తువులన్నింటినీ మనం సపరేట్ చేస్తే వాడి యొక్క పవర్ అనేది కొంచెం తగ్గుతుంది. సరిగ్గా అదే టైంలో లూఫీ తన యొక్క మోస్ట్ పవర్ఫుల్ అటాక్ ద్వారా బుల్లెట్ని కంప్లీట్గా డిఫీట్ చేస్తాడు. ఇది లా యొక్క ప్లాన్. ఈ క్లిప్లో మనం చూసుకుంటే ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరితో ఒకళ్ళు కోఆర్డినేట్ అవుతూ మన బుల్లెట్ పైన అటాక్ అయితే చేస్తారు.
సో దాంతో వీళ్ళందరూ కలిసి చేసిన అటాక్ వల్ల కొంతవరకు బుల్లెట్ డ్యామేజ్ అయితే తీసుకుంటాడు అనమాట. మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు. అండ్ బుల్లెట్ ఆ వీక్ స్టేజ్లో ఉండంగానే మన లూఫీ తన యొక్క గేర్ 4లోకి ఎంటర్ అయ్యి తన యొక్క అల్టిమేట్ అటాక్ని రెడీ అయితే చేసుకుంటాడు. మీరు ఈ పిక్చర్లో అయితే చూసుకోవచ్చు. బట్ ఇంకా బుల్లెట్ లూఫీ కంటే స్ట్రాంగ్గానే ఉన్నాడు. లూఫీ చేసిన అటాక్ని బ్లాక్ చేయడానికి మన బుల్లెట్ ట్రై చేస్తాడు. బట్ సరిగ్గా అప్పుడే మీరు ఇంత చూసుకుంటే ఊసాప్ లూఫీని కాపాడటానికి బుల్లెట్ పైన కొన్ని అటాక్స్ చేశారు, మీకు గుర్తుందా? అండ్ ఆ అటాక్స్ అనేవి ఇప్పుడు పని చేయడం స్టార్ట్ అయినాయి అనమాట. ఆ అటాక్స్ చేయడం వల్ల ఊసాప్ బుల్లెట్ పైన విసిరిన కొన్ని సీడ్స్ అనేవి వాడి యొక్క ఆర్మర్ లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో అవి ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఒక పెద్ద పెద్ద రూట్స్ బయటకు వచ్చి మనోడి యొక్క ఆర్మర్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట. సో మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు, వాడి యొక్క ఆర్మర్ అనేది విరిగిపోతుంది ఊసాప్ చేసిన అటాక్ వల్ల. సో అందుకని అంటారు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే బుల్లెట్ ఫస్ట్ ఊసాప్ని చూసి వీడు ఒక బలహీనుడు అని చెప్పాయన అయితే అన్నాడు. బట్ ఇప్పుడు ఆ బలహీనుడే వీడిని తుక్కు చేసేసాడు అనమాట. ఇక మనం ఊసాప్ని చూసుకోవచ్చు. మనోడు అంటాడు దిస్ ఈజ్ మై అటాక్, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవరా అన్నట్టు ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు అనమాట. అండ్ ఇదంతా చూసి మనోడు స్టాక్ అయిపోతాడు బువెనో ఫెస్టా. ఎందుకంటే మన ఫెస్టా గారు ఏమనుకుంటాడు, ప్రస్తుతం బుల్లెట్ గారు ఈ ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగ్, వీడు ఓడించే అంత సత్తా ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు అని చెప్పి మన బువెనో ఫెస్టా అనుకుంటాడు. బట్ ఇక్కడ చూస్తే మన లా అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాడిపై అటాక్ చేయడంతో వాడు కొంత డ్యామేజ్ తీసుకున్నాడు. అయినప్పటికీ వాడు కోలుకొని తిరిగి అటాక్ చేసే లోపు అంతకుముందు ఊసాప్ చేసిన అటాక్ వల్ల వీడి యొక్క ఆర్మర్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ దాంతో ప్రస్తుతం మనోడు వీక్ అయితే అయిపోతాడు అనమాట. అండ్ ఫైనల్గా మన లూఫీ తన యొక్క అల్టిమేట్ అటాక్ని మనోడి మీద యూజ్ చేస్తాడు. అండ్ దాంతో బుల్లెట్ కంప్లీట్గా డిఫీట్ అయితే అయిపోతాడు. అండ్ దాంతో బుల్లెట్ మరలా తన యొక్క బేస్ ఫామ్లోకి అయితే వచ్చేస్తాడు. అండ్ లూఫీ తన యొక్క గేర్ 4లో ఉంటాడు. అండ్ బుల్లెట్ ఏమో తన యొక్క బేస్ ఫామ్లో అయితే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బుల్లెట్ యొక్క ఆర్మర్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో దాంతో ఇప్పుడు బుల్లెట్ దగ్గర ఇంకా ఎలాంటి మేజర్ పవర్స్ లేవు కాబట్టి లూఫీకి అండ్ బుల్లెట్కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అయితే జరుగుతుంది. బట్ అంతకు ముందులాగా ఈసారి లూఫీ బుల్లెట్ నుంచి అటాక్స్ తీసుకోవడం మాత్రమే కాదు, తిరిగి అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఒకరి మీద ఒకళ్ళు కంటిన్యూస్గా అటాక్స్ చేస్తూనే ఉంటారు. అండ్ మన బుల్లెట్ అంటాడు నేనే ఈ ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగ్, నన్ను ఎవ్వడు ఆపలేడు అని కాన్ఫిడెంట్తో అయితే ఉంటాడు. బట్ మన లూఫీ కూడా అంతే డిటర్మినేషన్తో మనోడితో బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్లో లూఫీ ఫైనల్గా బుల్లెట్ని డిఫీట్ చేసేస్తాడనమాట. అండ్ బుల్లెట్ ఆకాశాల నుంచి కింద పడిపోతూ ఉండగా మనోడికి గతం మొత్తం గుర్తుకొస్తుంది. తనని డిఫీట్ చేసిన రాజర్ గుర్తుకొస్తాడు. అండ్ రాజర్ని ఎలాగైనా సర్పస్ చేయాలి అన్నట్టు తన డ్రీమ్ కూడా గుర్తుకొస్తుంది. బట్ ప్రెజెంట్ చూసుకుంటే బుల్లెట్ కంప్లీట్గా డిఫీట్ అయిపోయాడు. సో దాంతో ఇక్కడితో బుల్లెట్ యొక్క చాప్టర్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ బుల్లెట్ యొక్క చాప్టర్ క్లోజ్ అయిన వెంటనే మన బువెనో ఫెస్టా గడికి తరిచిపోయిద్ది అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు వీడు మన బుల్లెట్ గాని చూసుకునే ధైర్యంగా ఉన్నాడు అనమాట, నన్ను ఎవడ పేకలేడని. బట్ ఇప్పుడు బుల్లెట్ ఓడిపోతుందో ఇక వీడికి వేరే దిక్కు లేదనమాట. ఇక దాంతో మన లూఫీ కూడా గేర్ 4 కంప్లీట్గా మాయమైపోతుంది. మనోడు కింద పడిపోతాడు. అంత కింద పడిపోగానే మనోడికి ఫైనల్గా ఆ 1 పీస్ ట్రెజర్ అయితే దొరుకుతుంది. ఇప్పటి వరకు ఆ ట్రెజర్ అనేది మన బుల్లెట్ దగ్గరే ఉంది. బట్ ఇప్పుడు ఫైనల్గా అది మన లూఫీకి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ మన లూఫీ ఎక్సైటింగ్గా పైకి లేసి దాన్ని చూస్తాడు. అని చూస్తే అందులో ఉండేది ఒక ఎటర్నల్ పోజ్. ఒక ఎటర్నల్ పోజ్ కోసమా ఎంతకో యుద్ధం చేశారు ఎంతమంది అని మీరు అనుకోవద్దు. ఎంతగా ఎటర్నల్ పోజ్ దేనికోసమో తెలుసా? అది 1 పీస్ అంటే ద ఫైనల్ ఐలాండ్ అయిన లాఫ్ టేల్ యొక్క ఎటర్నల్ పోజ్ అనమాట. అంటే ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా లాఫ్ టేల్కి వెళ్ళిపోవచ్చు. సో దీన్ని కనిపెట్టడము అంటే డైరెక్ట్గా 1 పీస్ని కనిపెట్టడమే. అది చూసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన లూఫీ పైన అటాక్ చేయడానికి వస్తారు. ఎందుకని? ఆ ఎటర్నల్ పోజ్ని తీసుకోవడానికి. ఒకవైపు ఏమో మన క్రొకోడైల్, ఇంకోవైపు మన లూచి, వీళ్ళందరూ కూడా దానిని తీసుకోవడానికి అయితే వస్తారు. బట్ ఈ లోపు మన లూఫీ వాళ్ళెవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ఒక విచిత్రమైన పని అయితే చేస్తాడు. అదే ఆ ఇటర్నల్ పోజ్ని విరగొట్టడం. లూఫీ ఏమంటాడు అంటే నాకు షార్ట్ కట్స్ వద్దు, నా అంతటా నేనే నా సొంత ప్రయత్నంతోనే నేను లాఫ్ టైల్కి చేరుకుని 1 పీస్ని కనిపెడతాను, నాకు ఇలాంటి షార్ట్ కట్లు వద్దని చెప్పి మనోడు దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తాడు అనమాట. దాంతో అందరూ షాక్ అయిపోతారు. అసలు వీడికి ఏమైనా పిచ్చారా, ఇంత పెద్ద ట్రెజర్ని కూడా అంత తేలిగ్గా ఎలా డెస్ట్రాయ్ చేసేసాడు అని. బట్ లూఫీ గురించి మనందరికీ తెలిసిందే కదా, మనోడి యొక్క డిటర్మినేషన్ మామూలుది కాదు. మనోడికి అసలు షార్ట్ కట్లు నచ్చో, ఏదైనా కానీ సొంత కష్టంతోనే సాధించాలని అయితే అనుకుంటాడు. సో దాంతో మన క్రొకోడైల్ అండ్ లూచి వీళ్ళిద్దరు లూఫీ పైన అటాక్ చేయడానికి వస్తాడు. సరిగ్గా అప్పుడే క్రొకోడైల్కి అగెనిస్ట్గా మన జోరో అండ్ లూచికి అగెనిస్ట్గా మన సాంజీ వీళ్ళిద్దరూ కూడా అడ్డుకుంటారనమాట.
అండ్ జోరోనేమో క్రొకొడైల్తో బ్యాటిల్ చేస్తూ ఉంటాడు, సాంజీ లూచీతో బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండగా మనకి మరీన్స్ని అయితే చూపిస్తారు. ప్రస్తుతం బుల్లెట్ డిఫీట్ అయిపోవడంతో బస్టర్ కాల్ అనేది ఆగిపోతుంది అనమాట. అంటే ఇంకా కంప్లీట్గా ఆగిపోదు, బట్ పాజ్ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత మరలా మనకి సీన్ని షిఫ్ట్ చేసి పూవెనో ఫెస్టా దగ్గరికి అయితే తీసుకుని వస్తాడు. ప్రస్తుతం వీడి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని అయితే చూస్తూ ఉంటాడు, ఎందుకంటే బుల్లెట్ ఓడిపోయాడు. ఇప్పుడు వీరికి వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు, కాబట్టి అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ సరిగ్గా అప్పుడే అక్కడికి మన సాబో అయితే వచ్చేస్తాడు. ఎందుకంటే రెవల్యూషనరీ ఆర్మీ యొక్క మెయిన్ గోల్ ఈ బువెనో ఫెస్టా గాని పట్టుకోవడమే. ఎందుకంటే వీడి ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలి అనే ఐడియాలో ఉన్నాడు, కాబట్టి వీడిని పట్టుకుంటే వాళ్ళ యొక్క మిషన్ కంప్లీట్ అయిపోతుంది. సో దాంతో సాబో అక్కడికి వచ్చి మనోడిపైన ఒక అటాక్ అయితే చేస్తాడు. దాంతో మనోడు కంప్లీట్గా డిఫీట్ అయిపోతాడు. సో ఫైనల్గా ఈ మూవీ యొక్క విలన్స్ అయిన బువెనో ఫెస్టా అండ్ బుల్లెట్ ఇద్దరు కూడా డిఫీట్ అయిపోతారు. మన బుల్లెట్నేమో లూఫీ డిఫీట్ చేసేస్తాడు, బువెనో ఫెస్టా కానీ సాబో డిఫీట్ చేసేస్తారు. ఇద్దరు బ్రదర్స్ కలిసి ఇద్దరు విలన్స్ని డిఫీట్ అయితే చేసేస్తారు. అండ్ ఆ తర్వాత మరీన్స్ ఫైనల్గా బస్టర్ కాలనీ లాంచ్ చేయడానికి రెడీ అయితే అవుతారనమాట. అండ్ ఇంకో వైపు చూసుకుంటే బుల్లెట్ కంప్లీట్గా డిఫీట్ అయిపోవడంతో ఫెస్టివల్ అనేది మధ్యలో ఆగిపోతుంది. ఇక ఫెస్టివల్ ఏమీ లేదు, మొత్తం ఐలాండ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కదా. సో దాంతో అక్కడికి వచ్చిన పైరేట్స్ అందరూ కూడా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి అని అయితే చూస్తారు. మీరు ఈ ప్యానల్లో చూసుకోవచ్చు, పైరేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క షిప్స్లో ఎస్కేప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ సరిగ్గా అప్పుడే మరీన్స్ వాళ్ళని చుట్టుముడతారనమాట. అండ్ బస్టర్ కాల్ని లాంచ్ చేస్తారు, వాళ్ళపైన అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక వీళ్ళెవరికి అర్థం కాదనమాట, ఎందుకంటే మరీన్స్ ఇప్పుడు ఇక వీళ్ళందరినీ చుట్టుముట్టేశారు. అండ్ పైరేట్స్కి మరీన్స్కి మధ్య బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే మన కిజరు ఎంట్రీ అయితే ఇస్తాడు. కిజరు ఎంట్రీ ఇస్తే మొత్తం ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుందో మనందరికీ తెలుసు. సో దాంతో కిజరు ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరి షిప్స్ని పైరేట్స్ యొక్క షిప్స్ అన్నిటి డిస్ట్రాయ్ చేయడానికి చూస్తాడు. బట్ సరిగ్గా అప్పుడే ఏస్ ఒకప్పుడు లూఫీని తన యొక్క పైరేట్ క్రూని కాపాడినట్టు సాబో ఈసారి లూఫీని కాపాడడానికి వస్తాడు అనమాట. అండ్ సాబో ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్తో మరీన్స్ యొక్క షిప్స్కి అండ్ పైరేట్స్ యొక్క షిప్స్కి మధ్య ఒక పెద్ద వాల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. దాంతో ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకోలేరు. అండ్ ఇప్పుడు పైరేట్స్కి మరీన్స్ నుంచి ఎస్కేప్ అవడానికి ఒక మార్గం అయితే దొరుకుతుంది. దాంతో పైరేట్స్ అందరూ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయితే అయిపోతూ ఉంటారు. అండ్ దాంతో మన కిజరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు, వెంటనే బస్టర్ కాల్ని ఆపేయండి అని చెప్పి. సో ఫైనల్గా బస్టర్ కాల్ ఆగిపోతుంది. అండ్ మన సాబో అంటాడు, వెళ్ళు లూఫీ, ఇక మరలా నీ జర్నీని నువ్వు కొనసాగించు అని చెప్పి. సో ఏస్ ఏ విధంగా అన్నిసార్లు లూఫీని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడో సాబో కూడా అదే విధంగా ఏస్ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ, ఏస్ యొక్క పవర్స్ని కంటిన్యూ చేస్తూ ఏస్ లాగానే లూఫీని ప్రొటెక్ట్ చేస్తూ అయితే ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి మరలా మనకి సీని షిఫ్ట్ చేసి స్ట్రా హ్యాట్ పైరేట్స్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ప్రస్తుతం మన నామి లూఫీని పట్టుకుని తిరుగుతూ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మన లూఫీ లాఫ్టేల్ యొక్క ఎటర్నల్ పోస్ని డిస్ట్రాయ్ చేసేసారు కదా, విరగొట్టేశారు కదా. సో అందుకే మన నామి తిరుగుతూ ఉంటుంది, అసలు నువ్వు ఎంత పని చేసావు, అసలు నీకు వన్ పీస్ని కనిపెట్టాలని లేదా, దాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేసావు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అండ్ ఈలోపు మన ఊసాప్ అంటాడు, వాడిని వదిలే నామి, నువ్వు వాడిని ఎంత తిట్టినా ఉపయోగం లేదు, మన లూఫీ గురించి తెలిసిందే కదా, మనోడు ఆ ఎటర్నల్ పోస్ని అసలు యూజ్ చేయడు, వాడి గురించి తెలుసుకోవడం మనం ఎలా అడగడం కరెక్ట్ కాదు అని చెప్పి దాంతో నామి కూడా చేసేది ఏమీ లేక నువ్వు చెప్పింది కరెక్టే అని అంటుంది. అండ్ దాంతో మన లూఫీ అంటాడు, సరే పదండి మనము మరొక అడ్వెంచర్ని బిగిన్ చేద్దాము అని అంటాడు అనమాట. అండ్ దీంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో ఊసాప్ యొక్క క్యారెక్టర్ అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. తను ఒక బలహీనుడైనప్పటికీ కూడా తన స్నేహితుల్ని కాపాడటానికి ఊసాప్ అస్సలు వెనకాడలేదు. అండ్ ఇంకొక వైపు లూఫీ ఊసాప్ని కొట్టాడు అన్న ఒకే ఒక కారణం చేత ఈ ప్రపంచంలోనే ద స్ట్రాంగెస్ట్ మెంబర్ అయిన డాగ్లెస్ బుల్లెట్ని కంప్లీట్గా డిఫీట్ చేశాడు. లిటరలీ ఫ్రెండ్షిప్కి ఈ మూవీలో ఒక గ్రేట్ వాల్యూ అయితే చూపించారనమాట. సో నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. వన్ పీస్ మూవీస్ని ఎప్పటికీ చాలా చూశాను, అండ్ వీటిలో ఇది నా మోస్ట్ ఫేవరెట్ మూవీ. సో అందుకనే ఈ మూవీ పైన ఈ వీడియో చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మంచి రీచ్ వచ్చి ఎక్కువ వ్యూస్ వస్తే కనుక నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇంకా చాలా అయితే రిలీజ్ చేస్తానన్నమాట. ఇంకా వన్ పీస్ మూవీస్ ఇంకా ఎన్నో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ వచ్చేసరికి 500 లైక్స్. ఎస్ గైస్, ఇది ఒక పెద్ద టార్గెట్ కావచ్చు, బట్ ఈ వీడియోకి 500 లైక్స్ రీచ్ అయితేనే నేను వన్ పీస్ యొక్క నెక్స్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తా. ఈ మూవీకి 500 లైక్స్ మీరు 2 డేస్లో కంప్లీట్ చేస్తారనుకోండి, నేను వెంటనే నెక్స్ట్ మూవీని అప్లోడ్ చేసేస్తాను నేను. సో ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 500 లైక్స్. మీరు త్వరగా కంప్లీట్ చేస్తే నేను నా నెక్స్ట్ వన్ పీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోని అయితే రిలీజ్ చేస్తాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ వీడియో నుంచి వెళ్ళిపోయి ఒక చిన్న రిక్వెస్ట్ కేసు, వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.